ప్రభుత్వం అధ్యక్ష గ్రామ పంచాయతీ సర్పంచులను నిమిత్త మాత్రులుగా చేసినారు అధ్యక్ష. గ్రామ పంచాయతీలో ఉండే సర్పంచులు కనీసం ఒక కరెంటు బల్బ్ వేయలేని పరిస్థితి తెచ్చినారు గ్రామాలలో. మనం అందరం చూస్తున్నాం. అది గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీ అధోగతి పాలు పట్టించిండ్రు. ఈ రోజు ఇంకా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? చేస్తాము చేయబోతున్నాము అని చెప్తుంటే వినండి. మీకన్నా కనీసం ఎట్లా కావాలో అడగండి గ్రామ పంచాయతీలకు. అది చెప్పడం లేదు. కేవలం అంటే అయిపోయిందా? మాకు రావా అట్లా చెప్పడం? అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నా, కరెంటు లేని పరిస్థితి. గ్రామ పంచాయతీలకు ఉండేటువంటి అధికారాలను తిరిగి ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, సీతక్క గారిని నేను కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే గ్రామాలలో ఒక కరెంటు బల్బు కూడా కొనలేనటువంటి పరిస్థితులను చట్టం తెచ్చిండ్రో మరి ఏం చేసిండ్రో కాంట్రాక్టర్కి ఇచ్చి ఇప్పటిదాకా వాళ్ళు గ్రామ పంచాయతీలలో దిష్టి బొమ్మలాగానే సర్పంచులు మిగిలిపోయినారు అధ్యక్ష. వాళ్ళకి ఏ హక్కులు లేవు, ఏ డబ్బులు లేవు, ఏం లేకుండా ఉన్నది. కాబట్టి మీరు రోడ్లు వేసేదానితో సహా గ్రామాలకు ఇవ్వాల్సినటువంటి వచ్చేటువంటి నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నా. ఎందుకంటే గ్రామ పంచాయతీ నిధులు గ్రామ పంచాయతీలకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వలేకపోయినారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి వాటాను, గ్రామాలకు వచ్చేటువంటి ఏదైతే వాళ్లకు గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి అమౌంట్ ఉందో డైరెక్ట్ గా వాళ్ళకే గ్రామ పంచాయతీలకు ఇవ్వమని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. గ్రామాలలో రోడ్లు కూడా ఎప్పటి వరకు పూర్తిగా చేయాలని మీరు నిర్ణయించారో మాకు చెప్పితే మేము కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు చెప్పడానికి వీలైతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మంత్రి గారిని ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పటి వరకు పూర్తి చేస్తారు, ఎంత గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పంచాయతీరాజ్ రోడ్లు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పమని. మలబార్ సమర్పిస్తుంది మైండ్ డైమండ్ ఫెస్టివల్. మనసులో అనుకున్నది మనం చెప్పలేకపోతే డైమండ్ చెప్తుంది. మనసులోని రహస్యాలు బయటకొస్తాయి ఈ డైమండ్ మాట్లాడుతున్నప్పుడు. ఇలా మనసులో అనుకున్నది డైమండ్ తో చెప్పండి. మలబార్ కు రండి. ఇప్పుడు మైండ్ డైమండ్ ఫెస్టివల్ సమయంలో డైమండ్ విలువపై 25% వరకు తగ్గింపు పొందండి. ఎవరైతే సిగ్నేటరీ చేసి ఉంటుందో వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వబడుతుంది. మీకు తెలుసు సార్. నేను మాట్లాడినాక మళ్ళీ వాళ్ళని మాట్లాడండి మేడం. సార్, ఇందాక వంశీకృష్ణ గారు లేవనెత్తినటువంటి అంశం నల్లమల్లకు సంబంధించింది సార్. అధ్యక్ష, మానవ వికాసానికి, సమాజ అభివృద్ధికి రహదారులే జీవన రేఖలు సార్. రోడ్లు లేనటువంటి గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంటుంది, అభివృద్ధి ఎంత వెనుకబడేయబడుతుంది అనడానికి నేను పుట్టినటువంటి ఆదివాసీ గూడాలు, పల్లెలు, తండలు, మామూలుగా అటవీ ప్రాంతాల పరిస్థితి మాకు తెలుసు. ములుగు కానీ, నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ, నేను నిరంతరం పర్యటన చేస్తున్నటువంటి అచ్చంపేట కానీ. కాబట్టి అలాంటి గ్రామాలకు ఖచ్చితంగా రోడ్లు వేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకొని రాబోయేటువంటి 4 సంవత్సరాలలో 12,000 కోట్లతోటి 17,000 కిలోమీటర్ల వరకు రోడ్లు నిర్మించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది సార్. ఇప్పటికీ ఈ ఏడాది సిఆర్ఆర్ కింద 2,311 కోట్ల రూపాయలను మంజూరు చేసి 2,400 కిలోమీటర్ల నిర్మాణం కోసం టెండర్లు వేసే ప్రాసెస్లో ఉన్నాయి సార్. కొన్ని టెండర్లు కూడా అయినాయి, కొన్ని వర్క్స్ కూడా చేపట్టడం జరిగింది. రాబోయే రోజులలో ఇందాక మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, వంశీకృష్ణ గారు కానీ లేవనెత్తినటువంటి రోడ్లకు సంబంధించి ఖచ్చితంగా మరి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. 11,000 కిలోమీటర్లను రోడ్ల నిర్మాణం చేస్తాం. అదేవిధంగా తొందరలోనే 1,200 కిలోమీటర్లకు సంబంధించినటువంటి కొత్త రోడ్లను కూడా చేయడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకున్నాం సార్. ప్రతి గ్రామం నుంచి, గ్రామ పంచాయతీ నుంచి బీటీ రోడ్లు వేయడం కూడా జరుగుతుంది. లాస్ట్ మంత్లో సీసీ రోడ్ల కోసం కూడా 324 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. గత మార్చి నెలలో 600 కోట్ల రూపాయలను కూడా సీసీ రోడ్ల కోసం ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు ఆర్ఆర్ కింద కూడా మరి ఎంఆర్ఆర్ కింద కూడా 1150 కోట్లను తొందరలోనే మంజూరు చేస్తాం సార్. మొన్న వర్షాలకు దెబ్బతిన్నటువంటి రోడ్ల కోసం కూడా 50 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి తొందరలోనే ఆ రోడ్లను నిర్మాణం చేపడతాం. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ హయాంలో 2200 కోట్లు మాత్రమే వారు మంజూరు చేయడం జరిగింది సార్. ఆ రోడ్లన్నీ గుంతలుగా ఉండడంతో ఇప్పుడు మేము తీసుకుంటా ఉన్నాం యుద్ధ ప్రాతిపదికన. కాబట్టి అచ్చంపేట కూడా ముఖ్యంగా వైల్డ్ లైఫ్ ఏరియా, ఇది ట్రైబల్ ప్రాంతాలన్నీ కూడా మేమందరం రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ. కాబట్టి ఈ వైల్డ్ లైఫ్ ఉండడంతో ఇటు మా ఏటు నాగారం ఏరియా కావచ్చు, అటు కవ్వాల్ ప్రాంతం కావచ్చు, ఇటు మరి అచ్చంపేట టైగర్ జోన్లో కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి 100 సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ఆదివాసీ గూడాలకు రోడ్డు రవాణా వేయడానికి ఆటంకంగా కూడా మారుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని పెట్టి వీటికి కూడా సకాలంలో ఈ చెంచు పెంటలకు కూడా పర్మిషన్ వచ్చి రోడ్లు వేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే కాలంలో అన్ని రోడ్లకు ప్రతి జీపీ నుండి మండల కేంద్రానికి, ప్రతి హాప్టేషన్ నుంచి గ్రామ పంచాయతీకి రోడ్ల నిర్మాణం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం సార్. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు మరి వెంటనే చేపడతామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక చిన్నది అధ్యక్ష, మండల హెడ్ క్వార్టర్లలో రోడ్లు కంజెస్టెడ్ అయిన అధ్యక్ష, జనాభా పెరగడం వల్ల ఆ పోయే రహదారులు బాగా కంజెస్టెడ్ అయినాయి. కాబట్టి ఒక్క రిక్వెస్ట్ గౌరవ మంత్రివర్యులకు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో 4 ట్రాక్ రోడ్డు విత్ సెంట్రల్ లైటింగ్ చాలా బాగుంటుంది అధ్యక్ష. ఇది 4 ట్రాక్ రోడ్డును ఆ మండల హెడ్ క్వార్టర్లో అటువైపు ఇటువైపు 2 కిలోమీటర్స్ ఆ మండల హెడ్ క్వార్టర్ దాటినాక కూడా దానికి అప్రోచింగ్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ జామును నివారించాలంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్ 4 ట్రాక్ రోడ్డు విత్ సెంట్రల్ లైటింగ్తో వేయాలని గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నంబర్ 475, మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య కార్మికుల క్రమబద్ధీకరణ మందుల సామెల్. ఈ ప్రశ్నను చివరిలో తీసుకోబడుతుంది. క్వశ్చన్ నంబర్ 445, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లింపు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ శాఖ మంత్రి గారు. మంత్రి గారు చెప్పండి. అధ్యక్ష, 2024 నవంబర్ 1వ తేదీ వరకు రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచులకు చెల్లించే బిల్లుల మొత్తం 691,93,00,000 సార్. బి ప్రశ్నకు లేదండి, సి ప్రశ్న త్వరలో చెల్లించడం జరుగుతుంది. గౌరవ సభ్యులు తన్నీరు హరీష్ రావు గారు. సార్, ఈరోజు గౌరవ మంత్రి గారు 691 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష, బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి 691 కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను, ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసబుచ్చుకుంటా ఉంది అధ్యక్ష. చివరికి ఆ సర్పంచులు, ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు, మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే వాళ్ళను అరెస్ట్ చేసి స్పీకర్ సార్, సభను కొంచెం ఆర్డర్లో పెట్టండి. స్పీకర్ సార్, 2 రోజులు మొన్ననే ట్రైనింగ్ ఇచ్చింది, ఇదేనా సార్ ట్రైనింగ్? సార్ అధ్యక్ష, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దబడ్డాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పెట్టి ప్రతి నెల పల్లె ప్రగతి కింద గ్రామాలకు 275 కోట్లు ఇచ్చాం, పట్టణ ప్రగతి కింద 150 కోట్ల రూపాయలు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద 1 రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా పోవడం వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చింది అధ్యక్ష.
అధ్యక్ష, ఇది నేను చెప్తున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ప్రకటిస్తే టాప్ 20 అవార్డ్స్ లో 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. 20లో 19 తెలంగాణకు తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. సో ఆ రకంగా పల్లెలు చేశాం. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, నర్సరీ, వైకుంఠధామము, డంప్ యార్డు పెట్టి తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్ ది, బీఆర్ఎస్ పార్టీ. అధ్యక్ష, మేము గౌరవనీయులు మంత్రి గారిని కోరేది ఒక్కటే, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎఫ్సి నిధులు విడుదల కావట్లేదు. ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా డైవర్ట్ చేసినారు. 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే డైవర్ట్ చేసినారు. జీపీ జనరల్ ఫండ్ కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఇయ్యక, చెక్కులు పాసుగాక ఇవాళ సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పులు చేసి బంగారం కుదబెట్టి పనిచేస్తే ఈ బిల్లులు ఇయ్యారు. అధ్యక్ష, ఒక్క నవంబర్ నెలలో బడా బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు. ఒక్క నెలలో 1200 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఈ చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షలు చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అధ్యక్ష, ఈ రోజు పరిస్థితి ఏమైంది? గ్రామ పంచాయతీలకు రెగ్యులర్ గా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్ల చివరికి ఏం దాకా వచ్చిందంటే, అమెరికా దేశం తెలంగాణకు పోతే చికెన్ గున్యా వ్యాధులు వస్తున్నాయి, జాగ్రత్త అని అమెరికా దేశం ఆ దేశ పౌరులను హెచ్చరించే పరిస్థితి ఏర్పడ్డదంటే పల్లెల్ని ఏ రకంగా మీరు నిర్లక్ష్యం చేశారో అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా ఇది ఇప్పుడు అమెరికా తెలంగాణ పోతే చికెన్ గున్యా వస్తుందని ఆ దేశ పౌరులను హెచ్చరించిందంటే ఇది మన రాష్ట్రానికి అవమానం, ఈ దేశానికి కూడా అవమానం. మీ పాలన ఆ రకంగా ఉన్నది. సో దయచేసి మేము కోరేది ఒక్కటే అధ్యక్ష, వీళ్ళు బిల్లులే కాదు అధ్యక్ష, ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు దిగిపోయి 9 నెలలు అయింది, ఇంకా వాళ్ళ జీతాలు కూడా పెండింగ్లు ఉన్నాయి. 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్తారు. జెడ్పీ చైర్మన్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు దిగిపోయి 9 నెలలైనా 3 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. అధ్యక్ష, ఆ జీతాలు ఇయరైతే పనిచేసిన దానికి బిల్లులు ఇయరైతే వాళ్ళు మిత్తిలు కట్టలేక, అప్పులు కట్టలేక ఇవాళ చాలా బాధల్లో ఉన్నారు. నేను సూటిగా మంత్రి గారిని అడిగేది ఒక్కటే, దయచేసి త్వరలో ఇస్తాము, తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష, స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు, ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం. మీ దాంట్లో ఏం చెప్పింది అధ్యక్ష? ఈరోజు ఇది మీ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష? రాజీవ్ గాంధీ గారు తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారంగా మీరు గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామన్నారు, నిధులు విడుదల చేస్తామన్నారు. కానీ మీరు అది ఏది కూడా చేయకుండా ఇవాళ మోసం చేస్తున్నారు. మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నారు. పింఛన్ మాట దేవుడు కానీ వచ్చే జీతం కూడా ఇస్తారు అధ్యక్ష. ఆ పింఛన్ కూడా ఎప్పటి నుంచి ఇస్తారో, జీతాలు ఎప్పటిలో క్లియర్ చేస్తారో, బిల్లులు ఎప్పటిలో క్లియర్ చేస్తారో స్పష్టంగా చెప్పాలని మీ ద్వారా అడుగుతా ఉన్నా. గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు పల్ల రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, పంచాయతీరాజ్ బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలాసార్లు కూడా ముఖ్యమంత్రి గారు, మంత్రులు చెప్తుంటారు. ఇవాళ మేమందరం కూడా సర్పంచులకు చేయట్లేదని చెప్పేసి చివరి సంవత్సరంలో 2023 సంవత్సరంలో అనేక సర్పంచులను హైదరాబాద్ తీసుకొచ్చేసి మొత్తం కూడా చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మేమందరం కూడా నిజంగానే అనుకున్నాం, రాగానే వాళ్ళందరికీ ఏదో మద్దతుగా ఉండి చేస్తారు కదా అని చెప్పేసి. అధ్యక్ష, మా జనగామ నియోజకవర్గంలో 8 మండలాల్లో 127 గ్రామాల్లో ప్రతి సర్పంచ్కి దరిదాపుగా మొత్తం కలిస్తే ఇలా 45 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అధ్యక్ష, ఈ 12 నెలల కాలంలో ₹1 కూడా రాలే. బచ్చన్నపేటలో ఒక చిన్న గ్రామం గంగాపురం అని ఒక దళిత మహిళ ఉన్నారు, వీళ్ళని ఏం చేయాలని చెప్పేసి చిన్న విలేజ్లో ఒక 7 లక్షలు ఉంది, ఆ 7 లక్షల కోసం కూడా తిరిగి రాలేదు. అధ్యక్ష, చిన్న రామంచెర్ల అని చెప్పేసి మాజీ సర్పంచ్ ఎండి ఖలీలా బేగం అని ఉంది, బిడ్డ పెళ్లి పెట్టుకున్నారు, దాదాపుగా 25 లక్షలు పెండింగ్ ఉన్నది. మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారంగా అది కూడా పెట్టుకున్నారు, కుదవబెట్టడానికి ఇలా లేని పరిస్థితి.
అదే బచ్చన్నపేటలో ఇంకోటి నాగిరెడ్డిపల్లి అని చెప్పేసి కూడా, అంటే ఏ గ్రామమైనా ఉంది అధ్యక్ష, నాగిరెడ్డిపల్లిలో భవానీ అని చెప్పేసి వాళ్ళ ఇల్లు కూడా కుదవబెట్టుకున్నారు. ఒకరు బంగారం కుదవబెట్టుకున్నారు. అధ్యక్ష, మేము చేయలేదని చెప్పేసి మీకు అధికారం ఇచ్చిండ్రు. మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఇస్తా అని చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ నా నియోజకవర్గంలో ఉండే 127 సర్పంచులకు రావాల్సిన బిల్లులను దయచేసి ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుకుంటున్నా. వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళకు కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఇలా చేసే పరిస్థితి లేదు. అందరూ కూడా సగం మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు. అందరూ కూడా పేదవాళ్లే, మధ్యతరగతికి తక్కువ ఉన్న వాళ్ళ అధ్యక్ష. రెండోది, వారు సార్ చెప్పారు ఈ బిల్లుల కోసం మిగతా వాళ్ళందరూ కూడా ఇలా సెక్రటరీకి లేకపోతే మిగతా దగ్గర పిలిపిస్తే 4 గంటలకే వచ్చి అరెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికి 4 సార్లు 5 సార్లు కూడా వాళ్ళందరినీ మహిళల్ని పొద్దున 4 గంటల వాళ్ళకి కల్లాపు చల్దామని చెప్పేసి అంటే పోలీసు వాళ్ళు ఆనాడు రజాకారులకు ఆ సమయంలో కూడా ఇంత యొక్క నిర్బంధం లేదు అధ్యక్ష. మహిళా పోలీసులు లేకుండా మహిళా మాజీ సర్పంచ్లని ఇవాళ అసెంబ్లీ ఉన్నట్టు అధ్యక్ష, అంతకంటే ముందు రోజు అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారు. దయచేసి మీరు బిల్లులు ఇచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియకుండా చేయండి. ఆ నిరసన పాల్గొవట్లేదు, నాకు చేత కావట్లేదు అంటే కూడా ఆ మహిళా సర్పంచ్లను అరెస్ట్ చేయడం దయచేసి బంద్ చేయమని మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు. అధ్యక్ష, మీ ద్వారా ఒక చిన్న విషయం సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అధ్యక్ష, సర్పంచ్ల కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 7 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు డ్యూగా ఉన్నాయి. గత 2-3 సంవత్సరాలుగా పాత ప్రభుత్వమా కొత్త ప్రభుత్వమా అనేది కాకుండా సర్పంచులతోని పనులు చేపించి మన ఊరు మనబడి అని చెప్పి, వైకుంఠ ధామం అని చెప్పి, లేకపోతే ట్రాక్టర్ అనుకోండి ఇంకోటి అనుకోండి అందరు చెప్పినట్టు అవన్నీ పనులు ఏదైతే చేపించారో సుమారు సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్ అన్నీ వేయమని చెప్పేసేసి ప్రొసీడింగ్లు ఇచ్చారు, మాత్రం శాంక్షన్లు ఇచ్చారు. సరే, పల్లెలు శుభ్రంగా ఉన్నాయా, పల్లెలు పవిత్రంగా ఉన్నాయా, లేకపోతే అశుభ్రంగా ఉన్నాయా, ఇప్పుడు అక్కడ రోగాలు వస్తున్నాయా అనేది పక్కన పెడితే పనులు చేసినటువంటి సర్పంచులు మాత్రం చచ్చిపోయే కాలం వచ్చింది. ఆల్రెడీ గత ప్రభుత్వంలో కూడా ఆత్మహత్య చేసుకునే సందర్భంలో చాలాసార్లు గౌరవ మాజీ మంత్రులు అందరూ కూడా చూశారు. ఎవరిని నేను పర్టికులర్గా విమర్శించట్లేదు. కానీ సర్పంచులు ఆడవాళ్ళు కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరూ చెప్పినట్టు అన్ని కుదబెట్టుకొని చేశారు. మిత్తికి కూడా సరిపోని పరిస్థితికి వచ్చింది. గత 3 సంవత్సరాలుగా స్కూళ్ళలో మన ఊరు మనబడి అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టేసి అక్కడ బిల్డింగులు కట్టించేసి వైకుంఠధామం అని చెప్పి అక్కడ పెట్టించేసి శాంక్షన్లు ఇచ్చిండ్రు తప్ప ఫైనాన్షియల్ అప్రూవల్స్ తీసుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళకు బిల్లు పేమెంట్లు రాలేవు. గత ప్రభుత్వము చేయించినటువంటి పనులు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకొక ఫండ్స్ ఏదైనా కావచ్చు, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి రాజకీయం చేయట్లేదు. అది ఏ ప్రభుత్వమే అనేది ఇక్కడ ఉన్న సభ్యులందరికీ తెలుసు. కానీ సర్పంచులకు డబ్బులు రావాలనేది ముఖ్యమైన సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ, లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ అనేటువంటి రామకృష్ణారావు గారు కానీ, ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు కానీ, శాసనసభ్యులు కానీ, ఇది ఒక్కరి సమస్య కాదు. పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు, హరీష్ రావు గారు చెప్పినట్టు, ఇప్పుడున్న వంశీ గారు చెప్పినట్టు, ఆఖరికి సీతక్క గారి కాన్స్టిట్యున్సీలో కూడా ఉద్దరులు అలాగే ఉండిపోయినాయి. వాళ్ళ బతుకులు బండలైపోతున్నాయి. వాళ్ళు చచ్చిపోయే కాలం వచ్చింది. అది ఏ సర్పంచులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది పక్కన పెడదాం. కానీ గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ లోకల్ బాడీలో ఆ ప్రభుత్వం సర్పంచులే ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు. ఒకవేళ అటు ఇటు మారితే మారుతారు. కానీ పని చేసింది మాత్రము ప్రోత్సహించినటువంటి అప్పటి మంత్రుల, అప్పటి శాసనసభ్యుల, లేకపోతే బాధ్యతగా అదే చైర్ కంటిన్యూ చేస్తున్న ఇప్పటి కొత్త శాసనసభ్యుల, కొత్త మంత్రుల, కొత్త ప్రభుత్వం అనేది పక్కన పెడితే వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి ఇవ్వనే ఇస్తలేరు. ఇవాళటి వరకు కూడా ఏ గ్రామంకి వెళ్ళినా వాళ్ళు చూస్తే కాళ్ళకు మట్టెలుండవు, మెడల కనీసం పుస్తల తాడు కూడా ఉండదు. వాళ్ళు కూడా పనులు చేశారు అధ్యక్ష. కాబట్టి నేనా మీరా అనేది కాకుండా తొందరగా డబ్బు రిలీజ్ చేయాలని అడుగుతున్నాం. అలాగే నేను ఏదైతే ప్రశ్న మీకు ఇప్పుడు టీజీ అన్న మీరు ప్రశ్న అది మొదలు పెట్టారా స్పీకర్ గారు? ఇప్పుడు
ఇదైతే మీరు ఖచ్చితంగా డబ్బులు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అన్న. ఒకరి మీద ఒకరు దూషణలు చేసే కన్నా సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అనుకుంటున్నాం. కాబట్టి రానున్న ఒక నెల లోపల వారందరి బిల్లులు రిలీజ్ చేయాలని చెప్పి వారి సర్పంచుల తరపున, ఎంపీటీసీల తరపున, జడ్పీటీసీల తరపున, అందరి తరపున అందరి సమస్యలు ఉన్నాయి కాబట్టి అందరూ శాసనసభ్యులు కూడా ఏకగ్రీవంగా 119 మంది వారికి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి మీరు కోరాలని కోరుతున్నాను. గౌరవ సభ్యులు శ్రీమతి కోవలక్ష్మి గారు. నమస్కారం అధ్యక్ష. ఈరోజు ఏదైతే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లకు మరి పెండింగ్ బిల్లు చెల్లింపుకు మరి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష ఏదైతే గ్రామ పంచాయతీ మన మండల పరిషత్, జిల్లా పరిషత్ మరి ఏవైతే నిధులు ఉన్నాయో మరి ఆ రోజు నుంచి ఇప్పుడు దాదాపు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మరి ఇప్పటి వరకు సంవత్సరం పూర్తి అయిపోయింది. మరి ఇప్పటి వరకు కూడా పెండింగ్ బిల్స్ ఇవ్వకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు సర్పంచ్లు అందరూ కూడాను, ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ అందరూ అధ్యక్ష. మరి పెండింగ్ బిల్స్ ఇవ్వాలనేసి మరి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కానివ్వండి, మరి తర్వాత ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు, తర్వాత జడ్పీటీసీ ఫోరమ్స్ అధ్యక్షులు కూడా మరి గౌరవ మరి పంచాయతీరాజ్ మంత్రివర్లకు మరి ఆ రోజు వచ్చి మరి వారు కూడా మరి కలవడం జరిగింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో చేశారు, మరి వాళ్ళే ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మరి మేడం గారు కూడా, మరి సీతక్క గారు మంత్రి వారు కూడా మరి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. తప్పకుండా గత ప్రభుత్వంలో ఉన్న బిల్స్ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అధ్యక్ష. కాబట్టి మరి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మరి గత ప్రభుత్వం చేశారు, వాళ్ళే ఇవ్వాలంటే గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా అధ్యక్ష, ఉంటే గిట్ట ఖచ్చితంగా ఇస్తుండే. కాబట్టి ఈరోజు మీరు ఈ బిల్స్ అనేది ఇంకా మన ఊరు మనబడి బిల్స్ కూడా అట్లనే పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. ఇవైతే గ్రామ పంచాయతీ మన పెండింగ్ బిల్స్ లో అధ్యక్ష ఏదైతే మన బిల్స్ లో మరి ఖచ్చితంగా మరి ఇవాళ గౌరవ వేతనాలు కూడా జడ్పీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ, సర్పంచ్లకు కూడా మరి గౌరవ వేతనాలు కూడా పెండింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా మీరు పూర్తిగా చెల్లించాలని ఈ సందర్భంగా మీ ద్వారా మరి గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాం అధ్యక్ష. మరి తొందరలోనే ఈ బిల్స్ అన్ని కూడా పూర్తిగా ఇవ్వాలని కోరుతూ, ఇంకోటి అధ్యక్ష ఏదైతే మరి ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్ ఇంకా కూడా మీరు ఎలక్షన్ పెట్టలేక పెండింగ్ ఉంది అధ్యక్ష. మరి ఇవైతే మన సర్పంచ్లు వాళ్ళ పదవి కాలం పూర్తి అయిన తర్వాత మరి ఇప్పటి వరకు వాళ్ళకి గ్రామాలలో పంచాయత్ సెక్రటరీలు మరి మొన్న నియమించారు, మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళు బిల్స్ పెట్టారు, మళ్ళీ ఆ పంచాయత్ సెక్రటరీ మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయినారు, మళ్ళీ ఇంకో పంచాయత్ సెక్రటరీ వచ్చారు. మరి ఏ విధంగా ఎట్లా బిల్స్ ఇస్తారు అధ్యక్ష? ఏదేమైనా కూడా గ్రామ పంచాయతీలకు పూర్తిగా మరి మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు మరి పెండింగ్ బిల్స్ పూర్తిగా చెల్లించాలని, తొందరలో చెల్లించాలని ఈ సందర్భంగా మరి మీకు ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు మరి పూర్తిగా బిల్స్ చెల్లించాలని కోరుతూ ముగిస్తున్నాను. గౌరవ సభ్యులు రాజేందర్ రెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. ఇక్కడ ఇప్పటివరకు చూస్తుంటే చేసిన పాపాలు వీటన్నిటిని మర్చిపోయి మళ్ళా మేము అరే ఆగండి ఎందుకు ఏం చెప్తారా, చూస్తుంటే మొగని కొట్టి మొరమొర అన్నట్టున్నది. చేసిన పాపాలన్నీ బిల్లులు కుప్ప తయారు చేసింది వాళ్ళ అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు మీరు ఇయ్యలేదు అని మాట్లాడటం, ఏది కూడా వాళ్ళకి ఇనే ఓకే లేదు. నోరు తెరిస్తే అబద్ధాలతో బతకడం అలవాటు పడిపోయిండ్రు. ఇన్నారు అధ్యక్ష, వీళ్ళు పొద్దుగా లేస్తే నిజాలు చెప్పడం బంద్ చేసేండ్రు, సలహాలు సూచనలు మర్చిపోయింది. అసలుకే సంవత్సర కాలం కాలేదు, బట్టలు దింపుకుంటారు అధ్యక్ష. దేనికో అర్థం కావట్లే. 10 ఏళ్ళ వాటికి జవాబు లేదు, సంవత్సర కాలం వాటికి మాత్రం ఇంత లొల్లి చేస్తాను అధ్యక్ష. నేను పోయినసారి కూడా మాట్లాడిన అధ్యక్ష, వీళ్ళు ఎంతసేపు ప్రజలను తప్పులో పట్టియడం లేకపోతే ఇంకే అధ్యక్ష. మేము ఒక్కటి అడుగుతాను అధ్యక్ష, వీళ్ళు ఎందుకు ఇయ్యలేకపోయినరు? ఈ కాలం వాళ్ళ కాలంలో ఇయ్యలేకపోగా ఇప్పుడు పట్టుకొని పాతకాలం ఇయ్యాలి, పాత ఎంపీటీసీల మా జీతాలు ఇవ్వాలి, లేకపోతే ఇది ఇవ్వాలి. ఇదే అధ్యక్ష? ఏం అధ్యక్ష ఏం చూసిన చెప్తారు? గది ఒక్కటే తెలుసు అధ్యక్ష, వీళ్ళకు గది ఒక్కటే.
వేరే తెలియదు అధ్యక్ష. ఒక్కొక్కరు పది అధ్యక్ష, ఒక్కొక్కరు నిండుగా 1000 కోట్లు సంపాదించుకొని నిండుగా ఒడ్డుకుండి ఈ తరం మొదలు పెడుతున్నారు అధ్యక్ష. ఒక్కొక్కరు 1000 కోట్ల తక్కువ లేకుండా సంపాదించుకొని అడ్డదారిలో పోయి సెంటిమెంట్ పెట్టుకొని అడ్డదారిలో పోతుంటే ఏం చెప్పాలి? ఇక ఇవాళ పొద్దుగా లేస్తే అధ్యక్ష వీళ్ళు ఒక యూట్యూబ్లు పెట్టుకొని ప్రతిదానికి విమర్శించడమే, ఏది సమర్థించడం తెలియదు వీళ్ళకు. మంచి పనిని కూడా సమర్థించారు. ఇవాళ ఇంకొకటి ఇక అధ్యక్ష, ఇంకొకటి నేను పోయినసారి కూడా అడిగిన అధ్యక్ష, మేము మీ ద్వారా ఇతరులు వీళ్ళందరూ కూడా ఆఫీసులన్నీ కబ్జా పెట్టిండ్రు, ఇంటి నెంబర్ లేవు, అవన్నీ కూడా కడుతున్నారంటే ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోలేదు అధ్యక్ష. పార్టీ ఆఫీసుల కాడికెళ్ళి కబ్జాలు పెట్టి మొత్తం దుకాణం పెడితే దాని మీద కూడా తీసుకోవాలి అధ్యక్ష. మళ్ళీ వీళ్ళ పెడుతున్నారు అధ్యక్ష. ఏం లొల్లి యొక్క అధ్యక్ష? ఇది కాకపోతే సలహాలు ఇవ్వటి చేత కాదు. ఇలా ఊర్లు గ్రామాలకు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతున్నాం అధ్యక్ష. మేము ఒక్కొక్కటి ఇలా కార్పొరేషన్ల అధ్యక్ష అప్పుల పాలు చేసి పెడితే, అప్పుల పాలు చేస్తే 187 కోట్లు ఇచ్చినాం. ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తాను ఇవాళ. అయినా దాని గురించి పట్టింపు లేదు, సమర్థించడం లేదు. 2 కోట్లు నిలువ ఉంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టిరు వీళ్ళు. ఆ అప్పంతా మేము భరిస్తాం ఇవాళ. దాని గురించి వదిలిపెట్టి వీళ్ళు నీతులు చెప్తే ఎట్లా? రాజేందర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. గౌరవ సభ్యులు చాలా మంది మరి మా సర్పంచులకు ఎంపీటీసీలకు రావాల్సిన నిధుల విషయంలో మాట్లాడిన అధ్యక్ష. మరి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామం పోయినా మరి కన్నీరు పెట్టుకుంటా మరి చాలా ఇబ్బందుల పాలై మాకు ఎన్ని సంవత్సరం అవుతుంది, కనీసం ఒక్క నయా పైసా కూడా మరి బాకీలు మేము వడ్డీలకు తెచ్చుకున్నాం, 2 రూపాయలకు 3 రూపాయలకు. ఇప్పటి వరకు కూడా మరి ఆ పేమెంట్ రాలేదని చెప్పి మరి దినాది దినంగా వాళ్ళు లాస్ట్కు పుస్తమట్టలు కూడా అమ్ముకునే పరిస్థితికి ఇవాళ మీ ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము డబ్బులు ఇవ్వకుండా మరి ఇప్పటి వరకు కూడా సంవత్సరంలో కనీసం ఒక నయా పైసా కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వము. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరంలో 1 రూపాయి కూడా రిలీజ్ చేయని ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, సర్వశిక్ష అభియాన్ సంబంధించిన ఉద్యోగస్తులు గత 15 రోజుల నుంచి మరి రోజు సమ్మె చేస్తే కనీసం దాని మీద ఏ ఒక్క సభ్యుడు కానీ మరి అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రోజు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి మా నియోజకవర్గంలో దుబ్బాక నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో రోడ్లు డ్యామేజ్ అయినాయి. కనీసం ఒక్క రోడ్డు కూడా బ్యాలెన్స్ వర్క్ ఉన్న రోడ్డు కూడా కనీసము 1 లక్ష 2 లక్షలు కూడా ఇయ్యని పరిస్థితిలో ఉన్నది అంటే ఎంత దౌర్భాగ్యమో మరి ఇప్పటికైనా గుర్తించాలి అధ్యక్ష. ఇంత ఎమర్జెన్సీగా కొన్ని రోడ్లలో యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి ఎంతో మంది చనిపోతున్నారు. మరి ఎన్నో లేఖలు రాసినా ఎంతో మందిని మాట్లాడినా కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క కలెక్టర్ కానీ ఫోన్ కూడా లేపని పరిస్థితిలో ఉన్నది. సెక్రటరీలకు మొదలుకుంటే మంత్రులు కానీ ఎవ్వరు కూడా కనీసం స్పందించరు. ఒక R&B అధికారి కానీ పంచాయతీ అధికారి కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించింది కానీ PR కానీ ఏ ఒక్క అధికారి కూడా మరి ఈ విషయాలలో కనీసం డిస్కస్ చేయడానికి కూడా రివ్యూ మీటింగ్ పెడితే కూడా రాని పరిస్థితిలో ఇవాళ మీ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. చాలా కక్షపూరితమైన మరి రాజకీయాలు చేస్తున్నారు తప్ప నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే మరి మా శాసనసభ్యులు మా పార్టీ వాళ్ళు ఉండడం మీకు ఇష్టం లేకపోతే కూడా చెప్పండి, దాని మీద కూడా మేము ఆలోచించుకుంటాం. కనీసం ప్రజలను నష్టపెట్టకుండ్రి, ప్రజలను బాధ పెట్టకుండ్రి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. హాస్టళ్లలో పోయినా స్కూళ్ళల్లో పోయినా రోడ్ల మీద పోయినా ఒక్క 3-4 కరెంటు పోల్లుగా ఉన్నా ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. ఏ ఊరికైనా డీడీలు కట్టి ఇప్పటి వరకు 1 2 నెలలు 3 నెలలు అవుతుంది. ట్రాన్స్ఫార్మర్లు కానీ బుడ్డీలు కానీ ఒక 4 పోల్స్ కానీ వైర్లు కానీ రైతులు నానా అవస్థ పడుతుండ్రు. కనీసం రైతులు మళ్ళీ ఇప్పుడు యాసంగికి వచ్చిన పొలాలు నాటేసుకోవాలి, తుకాలు ఈతకొచ్చినాయి. కనీసం ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే ఒక 2-3 కరెంటు పోల్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలా మీ ప్రభుత్వం అధ్యక్ష. మినిస్టర్ గారు అరే ఎటో పోయింది, ఇది 0 అవర్ కాదు కదా అన్న, 0 అవర్ కాదు. ఏదైనా కొంచెం అటు ఇటు మాట్లాడడానికి. అధ్యక్ష, సర్పంచ్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి హరీష్ రావు గారు, అదేవిధంగా రాజేశ్వర్ రెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, కోవలక్ష్మి గారు, నాయన్ రాజేందర్ రెడ్డి గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది సార్.
వారు చెప్పినటువంటి వివిధ అంశాలను చూస్తే మేము వచ్చిన తర్వాత సర్పంచులు ఫిబ్రవరి నెలలో వాళ్ళ కాలం అయిపోయింది సార్. అప్పటి తర్వాత మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసి మరి మేమెంతో మాకంత రిజర్వేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ జరగకపోవడం మూలంగా కొద్దిగా గ్రామాలలో కొన్ని సమస్యలు అయితే ఉన్నమాట వాస్తవం. అయితే ఈ వచ్చినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు. అయితే ఇవి లాస్ట్ ఏదో 1-2 ఇయర్స్ నుంచి కాదు సార్, 2014 నుంచి కూడా ఇట్లనే వస్తూ వచ్చింది. పెండింగ్ బిల్స్ నా దగ్గర ఉన్నాయి, కావాలంటే వాళ్ళకి ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వీరి హయాంలో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు. వారు ఇంత బాధపడుతున్నారు. మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్నీ క్లియర్ అయ్యేటి. మేము వచ్చినాక సర్పంచులు లేరు, సర్పంచుల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు. అయినా కూడా సార్ మా ప్రభుత్వంలో మరి ఇప్పటి వరకు జీపీల కోసం 740 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ కింద కూడా గతంలో జరిగినటువంటి పనులలో 450 కోట్లు రిలీజ్ చేసినాం. ఇంకా కొంత పెండింగ్ ఉన్నది వాస్తవం. కాకపోతే వీళ్ళ హయాంలో చేసిన వాళ్ళందరి దాదాపుగా ఎన్ఆర్ఈ చేసి మేము కూడా క్లియర్ చేయడం జరిగింది సార్. అట్లనే ఎలక్షన్స్ జరగకపోవడము ఇతరత్రతోటి ఆ నిధులు కొంత గ్రామ అభివృద్ధి కోసం రిలీజ్ చేయలేకపోయినాం. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదు సార్, అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంది. అదేవిధంగా మన ఊరు మన బడి కింద కూడా మన వాళ్ళు మాట్లాడారు. 1100 కోట్ల రూపాయల పనులను గత ప్రభుత్వం చేస్తే మరి అవి 800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నటువంటి మాట కూడా వాస్తవం. ఇప్పుడు మేము అమ్మ ఆదర్శ పాఠశాలలతోటి పనులు చేయించడం జరుగుతూ ఉంది సార్. కాబట్టి ఈరోజు మరి మా కోవలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు అన్నట్టుగా మేము చెల్లించమనలేదు, చెల్లిస్తాము. మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం పెండింగ్ బిల్లులు, అప్పులు, ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం, కొద్దిగా టైం అడుగుతున్నాం. కానీ మేము చెల్లించలేదు అని అనలేదు. సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్. మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే 600 కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది. కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు అందరి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు, వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో, చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మీ తరఫున కూడా నేను మాట్లాడుతా ఉన్నా. నమస్తే. క్వశ్చన్ నంబర్ 566. స్పీకర్ గారితో సవినయంగా మనవి చేసేది ఏంటంటే, సభ నడుపుతున్న తీరు పట్ల నా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నా. ఫస్ట్ క్వశ్చన్లో నేను చెయ్యెత్తితే మీరు సిగ్నేటరీ కాదు, మీకు మైక్ ఇవ్వమన్నారు. థర్డ్ క్వశ్చన్లో సిగ్నేటరీ కానటువంటి వ్యక్తికి మీరేమో ఇప్పుడు మైక్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని మేము అడగడం లేదు. సభా సాంప్రదాయాలు అందరికీ సమానంగా ఉండాలని సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే మా సీతక్క గారు ఒక మాట అన్నారు, నా పేరు తీసుకొని, మీరు అప్పుడే డబ్బులు ఇచ్చి ఉంటే బాగుండేదని. ఎస్, నేను ఇచ్చాను. మా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల 275 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత 3,300 కోట్ల రూపాయలు 3,300 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచుల పాలిట, పేద కాంట్రాక్టర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు. ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1,200 ఇచ్చారు. అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే, త్వరలో ఇస్తాం, చూస్తాం, చేస్తామన్నారు. ఏడాది అయినాక కూడా చూస్తాం, చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం. మినిస్టర్ గారు
ఏలే మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ప్రతి నెల 270 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత బకాయిలు ఉంటాయి అధ్యక్ష. మేము డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి మాసంలో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది. ఒకవేళ ఉన్న ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే. ఆయనేమో ఒక పక్షాన 270 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడివి అధ్యక్ష? ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్ష? ఈరోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సమాధానం చెప్పాలా? ఈరోజు గౌరవ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు చెప్పారు, ఏ విధంగానైతే బకాయిలు మా నెత్తిపైన పెట్టి వారి ప్రభుత్వం ఆ రోజు మేము తీసుకున్న వారసత్వాన్ని ఒకటి తర్వాత ఒకటి పూరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు సంబంధించింది కానీ జెడ్పీటీసీలకు సంబంధించిన ఏవైతే బకాయిలు గత ప్రభుత్వాలు ఇవ్వకుండా పోయినాయో ఒకటి తర్వాత ఒకటి పూరించే కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భాన్ని ఈరోజు మరొక్కసారి మా గౌరవ సర్పంచులు మాజీ సర్పంచులకి ఇతర సభ్యులకు కూడా మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకోటి కూడా గౌరవ సభ్యులు చాలా మంది సీనియర్ శాసన సభ్యులు ఉన్నారు ఇక్కడ. క్వశ్చన్ అవర్స్ సంబంధించి క్లారిఫికేషన్స్ ఉండవు, సభను పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. సరే, గౌరవ శాసన సభాపతి గారు మీరు ఆ స్థానంలో ఉండి ఇంకేదైనా సమాధానం అక్కడ కూర్చున్న మాజీ సర్పంచ్ సోదరులకు ఉపయోగపడే విధంగా ఏదైనా అడుగుతారంటే సభను ప్రక్కదారి పట్టించి కేవలం రాజకీయాల ఉద్దేశంతో వారి పరిపతిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేను దయచేసి స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, క్వశ్చన్ అవర్లో క్లారిఫికేషన్స్ సంబంధించి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 566, మాదిరెడ్డిపల్లి చెరువులో నీటి కాలుష్యం. పరిశ్రమల మరియు వాణిజ్య శాఖ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. కాలుష్య నియంత్రణ మండలి ఫిర్యాదులను స్వీకరించబడినాయి. రెండో ప్రశ్న, దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఎమాన్యుయల్ ల్యాబ్స్, ఏపీఎల్ హెల్త్ కేర్, ఆరబిందో ఫార్మా, ఎవెర్టోజన్ ఇండియా ఈ కంపెనీలకు సంబంధించిన వర్షపు నీటితో పాటు కాలుష్యాలను వ్యవసాయ భూముల్లో విడుదల చేస్తున్నారని, తద్వారా తమ భూములు దెబ్బతింటున్నాయని సదరు పరిశ్రమలపై చర్య తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదులు అందాయి. 3 యూనిట్లు అంటే ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 1, ఆరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్ 7, ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 8 టాబ్లెట్స్, క్యాప్సూల్స్, ఆయింట్మెంట్స్ మున్నగు ఆరెంజ్ కేటగిరీకి వచ్చే ఈ ఫార్మా ఫార్ములేషన్ తయారీలో నిమగ్నమై మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలపల్లి గ్రామం మరి టీజీఐఏసి ఎస్సీజెడ్లో నెలకొని ఉన్నాయి అధ్యక్ష. 2019లో యుఓఎంఎస్ 189లో గౌరవ ఎస్జిటి ద్వారా నియమించబడిన జాయింట్ కమిటీతో పాటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు 30 అక్టోబర్ 2019 తేదీ నుండి మరి అదేవిధంగా 12వ తారీఖు 10వ నెలలో 2009 నుండి 12/12/2019 తేదీ వరకు ఈ ప్రాంతాన్ని తనిఖీ చేయడమైంది అధ్యక్ష. తనిఖీ సమయంలో ఈ పరిశ్రమల పర్యవేక్షణ సమయంలో టీజీఐఏసి ఎస్సీజెడ్ పోలేపల్లిలో నెలకొని ఉన్న ఏదైనా పరిశ్రమల నుండి వాటి పరిసరాల నుండి శుద్ధి చేసి లేదా శుద్ధి చేయని కాలుష్యాల విసర్జన జాయింట్ కమిటీ గుర్తించలేదు. భూసారం కలుషితం కాలేదని కొన్ని సిఫార్సులు చేస్తూ కమిటీ నివేదించింది. తదనుసారం ప్రొఫెసర్లు ఉన్నట్టి సిఎఫ్ఓ కమిటీ కూడా 2023లో సెప్టెంబర్లో సదరు ప్రాంతాలను తనిఖీ చేసి కమిటీ వేసిన సిఫార్సులను సూచనలు కూడా పరిశ్రమలు పాటించాయని గుర్తించబడాయి. పరిశ్రమలు ఎటువంటి వ్యర్థాలను విస్తరించడం లేదని,
వ్యర్థాల శుద్ధి విసర్జన కోసం కాలుష్య నియంత్రణ మండలి అనుమతించినట్లుగా పరిశ్రమల వ్యర్థాలని ఉమ్మడి వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్ సిఈటిపికు తరలిస్తున్నాయి. మండలి అధికారులు 19/9/2024 తేదీన 26/10/24 తేదీన ఇటీవలే ఈ ప్రాంతాన్ని తనిఖీ చేసి పోలపల్లి ఎస్సీజెడ్లో నెలకొని ఉన్న ఫార్మా ఫార్ములేషన్ యూనిట్ల నుండి ఎటువంటి వ్యర్థాల విసర్జనలు లేవని గుర్తించడమైనది. గౌరవ సభ్యులు జానంపల్లి అనిరోధ్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చాడు. అధ్యక్ష, ఒక సబ్మిషన్ అధ్యక్ష, మొన్నటి వరకు లెజిస్లేటివ్ సైట్ అధ్యక్ష నా క్వశ్చన్ వేరేది ఉంటే అది చేంజ్ అయింది అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈ క్వశ్చన్ ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఆన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ అధ్యక్ష. ఆ క్వశ్చన్ చేంజ్ అయ్యి మళ్ళీ ఇది అరవిందో పొల్యూషన్ క్వశ్చన్ వచ్చింది అధ్యక్ష. సో ఐ రిక్వెస్ట్ ఈ సెషన్లో ఆ అవకాశం కూడా నాకు ఇవ్వాలని అధ్యక్ష. ఇంతకుముందు గౌరవనీయులు మంత్రివర్యులు మాట్లాడింది అధ్యక్ష పొల్యూషన్ గురించి. అధ్యక్ష 2017లోనే అధ్యక్ష వ్యవసాయ శాఖ అధ్యక్ష ఈ పొలపల్లి ఎస్సీజెడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధ్యక్ష అసలు వ్యవసాయమే చేయలేము పొల్యూషన్ వల్ల అని చెప్పేసి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష 3rd సెషన్లో కూడా నేను ఈ పొల్యూషన్ గురించి మాట్లాడిన తర్వాత కూడా అధ్యక్ష 31 జూలైలో మాట్లాడిన అధ్యక్ష 31 ఆగస్టు నాడు అధ్యక్ష ఇది సాక్షి పేపర్ అధ్యక్ష అరబిందో ఆమ్నిల్ కంపెనీ నుండి అధ్యక్ష వాటర్ మొత్తం పొల్యూటెడ్ వాటర్ విచ్చలవిడిగా పైప్ లైన్ల ద్వారా ముద్రేట్పరి చెరువుకి మొత్తము విరిచినట్టు ఇది మొత్తం ఫోటోస్ ప్రూఫ్తో అధ్యక్ష పేపర్లు వచ్చింది. అదే కాకుండా అధ్యక్ష 10th అక్టోబరు సాక్షిలో, ఆంధ్రజ్యోతిలో ఆగస్టు 24th నాడు, 31 ఆగస్టు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో 31 ఆగస్టు అధ్యక్ష. అంటే సెషన్లో మాట్లాడిన తర్వాత కూడా పొల్యూషన్ వస్తుందని చెప్పిన తర్వాత కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాక్షన్ తీసుకుంటలేదు అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష మొన్న వాళ్ళకందరికీ నేను క్వశ్చన్ పెట్టిన తర్వాత నోటీసులు పంపించాను అధ్యక్ష. అయితే రైతులు ఇట్లా పొల్యూషన్ వచ్చినప్పుడు రైతులు ఫోన్ చేస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు 7th అక్టోబర్ నాడు కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష అప్పుడు వాటర్ వాళ్ళు వదులుతున్నారు అధ్యక్ష. లైవ్లో నేను కూడా చూస్తాను. వాటర్ వదిలిన తర్వాత కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష పీసీబీ సభ్యులు అధ్యక్ష 26th అక్టోబర్ నాడు వచ్చింది. అంటే అంతా ఆగిపోయిన తర్వాత అంతా సర్దుకున్న తర్వాత 26th అక్టోబర్ నాడు వచ్చి మళ్ళీ వీళ్ళని మొన్న 11th 12th ఈ మంత్ 11th నాడు పిలిచినారు అధ్యక్ష. ఎందుకంటే నేను క్వశ్చన్ పెట్టింది కాబట్టి 11th నాడు డిసెంబర్లో పిలిచిన తర్వాత రైతులు పాపం కిరాయిలు పెట్టుకొని పొల్యూషన్ బోర్డుకి సనత్ నగర్ వెళ్తే అధ్యక్ష వాళ్ళకి ఏమని చెప్పినారు అధ్యక్ష 3 గంటలు కూర్చోబెట్టిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టమని చెప్పినారు అధ్యక్ష. సీసీ కెమెరాలు పెడితే ఏమొస్తుంది అధ్యక్ష? మొత్తం చుట్టుపక్కలంతా రైతులు వ్యవసాయమే చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి నష్టపరిహారాన్ని కట్టాలి. ఇంకోటి అధ్యక్ష ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కరెక్ట్గా నామ్స్ ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష ఖచ్చితంగా పొల్యూషన్ రాదు అధ్యక్ష. 90% ఇంప్లిమెంట్ చేసినా కానీ పొల్యూషన్ రాదు అధ్యక్ష. ఈరోజు రైతులు ఎందుకు భయపడుతున్నారు అధ్యక్ష? ఫార్మా కంపెనీస్ అంటే పొల్యూషన్ వస్తాయని. గత 10 సంవత్సరాల్లో పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోదు అధ్యక్ష. నేను కూడా పోయినాను కోర్టుకి. రెడ్ కేటగిరీ జోన్ ఉన్న ఇండస్ట్రీస్ 1 కిలోమీటర్ లోపల ఉంటే షిఫ్ట్ చేయాలంటే పోయిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు 2 ఏళ్లలో షిఫ్ట్ చేస్తామని ఎన్జీటీకి అప్పుడు పెట్టినా కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ కూడా సబ్మిషన్ చేసినా కానీ కూడా అధ్యక్ష ఈ రోజుకి అలాంటి ఫ్యాక్టరీ షిఫ్ట్ కాలేదు అధ్యక్ష. ఖచ్చితంగా పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ రైతులకి మా ముదిరాజ్ బిడ్డలకు కూడా కంపెన్సేషన్ కట్టాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు అనిరుద్ రెడ్డి గారు ఈరోజు 26 అక్టోబర్కు సంబంధించి అదేవిధంగా ఆగస్ట్ 24లో కూడా ఆరోబిందో అమాన్యుయల్ కంపెనీకి సంబంధించిన అంశాలను సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. వ్యవసాయ శాఖకు సంబంధించి మేము కూడా కోరుతాం అధ్యక్ష. వ్యవసాయ శాఖకు సంబంధించిన నివేదిక సంబంధించి మరొక మారు నివేదిక కోరుతాం. మళ్ళా కాలుష్యానికి సంబంధించి ఎక్కడైనా పీసీబీ నామ్స్కు వ్యతిరేకంగా పరిశ్రమలకు टेक्नोलॉजी से रिश्ता हम काम करते हैं अंडर प्रिविलेज बच्चों के लिए। एक दिन में रिलायंस डिजिटल ने मेरे सेंटर का नक्शा ही बदल दिया। किसी भी माहौल में ना आप रुकेंगी ना आपकी स्किन। सेटाफिल मॉइस्चराइजिंग लोशन के साथ ये स्किन को डिफेंड करे सेंसिटिविटी के 5 साइंस से। सेटाफिल हम स्किन की सुने तुम दिल की सुनो। కూడా సార్ ఈరోజు మరి
ఎన్జిటికి సంబంధించిన నివేదిక 2023లో మరి వారి నివేదిక ఆ రోజు వారు ప్రవేశపెట్టినప్పుడు ఎక్కడ కూడా ఈ పరిశ్రమల నుంచి డిశ్చార్జ్ కావటం లేదని వ్యర్థ విస్తరణ జరుగుతలేదని చెప్పడం జరిగింది. అయినా కానీ ఈరోజు గౌరవ సభ్యులు చెప్తా ఉన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని మరొకసారి వ్యవసాయ అధికారులను కూడా మేము కోరుతాం. మరి ఎక్కడెక్కడైతే వారి వ్యవసాయానికి సంబంధించిన భూములు దీనివల్ల నష్టపోతా ఉన్నారో, పీసీబీకి సంబంధించిన నామ్స్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ కావటం లేదో తప్పకుండా మరొకసారి మేము దాన్ని రీఅజ్యూర్ చేస్తా ఉన్నాం. గౌరవ సభ్యులకి తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే కార్యాచరణ తీసుకుంటామని మనం చేస్తాం. క్వశ్చన్ నంబర్ 548 రాష్ట్రంలో నూతన టీజీఐఐసి పార్కుల ఏర్పాటు. గౌరవ పరిశ్రమల శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు వెంకటరమణారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు మొదటి సమాధానం, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తెలంగాణలో కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయ సంస్థ టీజీఐఐసి తెలంగాణ రాష్ట్రంలో 35 ప్రదేశాలకు వర్తింపజేస్తూ 13,741 ఎకరాల భూమిని గుర్తించింది. అధ్యక్ష, రెండవ ప్రశ్నకు సమాధానం, పారిశ్రామిక పార్కుల ఏర్పాటు నిమిత్తం గుర్తించిన ప్రదేశాల్లో 13,741 ఎకరాల విస్తీర్ణం గల భూమిని గుర్తించడం జరిగింది. ఇందులో 2,338 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 7,638 ఎకరాలు ప్రభుత్వ అసైన్డ్ భూమి, 3,765 ఎకరాలు పట్టా భూమిని తగిన ప్రక్రియ చేపట్టడం ద్వారా సేకరించాలని ప్రతిపాదించాం. అధ్యక్ష, సి ప్రశ్నకు సమాధానం, పై ప్రదేశాల్లో రెవెన్యూ అధికారుల నుండి భూమిని భౌతికంగా స్వాధీనం చేసుకున్న తర్వాత లేఅవుట్లు తయారు చేసి అవసరమైన అనుమతులన్నిటిని కూడా పొందిన తర్వాత పారిశ్రామిక పార్కు ఏర్పాటు నిమిత్తం అవసరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోబడతాయి. అధ్యక్ష, గౌరవ సభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు. అధ్యక్ష, నేను ఇచ్చిన ప్రశ్న నేను 7, 8 ఎఫ్ వరకు ABCDEF ప్రశ్నలో ఇస్తే 2, 3 పెట్టేసి మీరు కట్ చేశారు. మరి అంటే ఏదంటే అది మీరు తీసుకోవచ్చా లేక అడిగిన ప్రశ్నకు సమాధానం తెప్పచ్చా అనేది మీరు చెప్పాలి. అధ్యక్ష, మరి నేను అడిగిందేమో ఒకటి, చెప్పేది ఒకటి. మీరు నేను అడిగిన ప్రశ్నలో 3, 4 పెట్టేసి అవేవో అయిపోయినాయని చెప్పేస్తున్నారు. నేను టీజీఐఐసి ద్వారా గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా సరే ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్కులన్నీ దాంట్లో ఏ యూనిట్లకు మీరు అలాట్మెంట్ చేశారు, ప్రొడక్షన్ ఏ యూనిట్లు స్టార్ట్ చేసినాయి, ఏ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది, ప్రొడక్షన్ స్టార్ట్ చేయని యూనిట్లు ఏవి, ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేయని యూనిట్లను తిరిగి మరి అది ఆ స్థలాన్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు కదా, ఆ రూల్ ప్రకారం స్వాధీనం చేసుకున్నారా, ఏం చేశారు అని చెప్పేసి ఇట్లా నేను ఒక 8 ప్రశ్నలు పెడితే మీరు 3,000 ఎకరాలు తీసుకున్నాం, కొత్త పార్కులు ఇట్లా చేస్తున్నాం అని చెప్పారు. గతంది నేను పెట్టిన ప్రశ్న మీరు పూర్తి స్థాయిలో లేదు అనేది నేను తెలియజేస్తున్నా గౌరవ మంత్రి వర్యులకు. మరి మీకు నేనైతే ఇచ్చిన ప్రశ్న నా చేతిలోనే ఉంది. మరి ఆ ప్రశ్నకు సమాధానం ఇదైతే కాదని నేను అంటున్నాను. అధ్యక్ష, మా డిపార్ట్మెంట్కు సంబంధించి వచ్చిన ప్రశ్నకు సంబంధించిన దాని ప్రకారం సమాధానం ఇచ్చాం. అధ్యక్ష, గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, ఎందుకంటే యాజ్ ఎ లెజిస్లేచర్ మంత్రి కూడా మీరు ప్రశ్న అడుగుతా ఉన్న సందర్భంలో ఒక 10 అంశాలను దాంట్లో పెడితే మరి ఆ లెజిస్లేచర్ డిపార్ట్మెంట్కు సంబంధించి కూడా వారు అన్నిటిని కూడా క్లబ్ చేసి సారాంశంగా 3-4 దానికి ఇవ్వడం జరుగుతుంది. అధ్యక్ష, ఆ ప్రక్రియలో ఎక్కడైనా మిస్ కావచ్చు. రెండో అంశం అయితే
ఇంకో రీతిలో రండి, ప్రశ్నకు సమాధానం చెప్తాం. మాకు వచ్చిన మా డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రశ్న ఏ విధంగా వచ్చిందో దానికి సమాధానం ఇవ్వబడటం జరిగింది. సో 10 అంశాలను ఒకటే ప్రశ్నలో ఉండటం జరిగింది కావచ్చు, దాన్ని మేము కూడా పరిశీలన చేస్తాం. ఆ ప్రక్రియలో కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. మీరు మాకున్నంత సమాచారం మేరకు మీరు ఏదైనా ప్రశ్న అడిగితే తప్పకుండా సమాధానం చెప్తాం. ఇప్పుడు కూడా ఆ ప్రశ్నకు సంబంధించిన అంశాలు, ఎందుకంటే ఎన్ని పార్కులు ఉన్నాయి, ఆ పార్కులో ఎంతమంది ప్రొడక్షన్ తీస్తూ ఉన్నారు, ప్రొడక్షన్ ఎవరైతే తీయటం లేదో వారి సమాచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సభ్యునికి తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను అడిగిన ప్రశ్నలు మీరు అన్నట్టు మళ్ళీ తిరిగి ఒకే ప్రశ్నను మూడిట్లలో విశదీకరించి లేకుంటే కలిపి నేను చెప్పలేదు అధ్యక్ష. నేను ఒకే రకంగా ఒక్కొక్క ప్రశ్నను విడివిడిగానే అడిగిన ప్రశ్నలో ఏదైతే ఉందో అది తిరిగి రెండో ప్రశ్నలో రాలేదు. కావాలంటే నన్ను చదవమంటే నేను చదువుతా, లేదు మీ దగ్గర ఉన్న ఇక్కడ ఉన్నటువంటి సబ్మిటింగ్ చేసినా కాబట్టి మీ దగ్గర నా ప్రశ్న మీ దగ్గర ఉంటుంది. నేను దగ్గర 80 ప్రశ్నలు ఇచ్చినాం, అందులో నుంచి ఒకటి పెట్టారు, సంతోషం, కాదని అనట్లేదు. కానీ ఇది పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నది, మీకు అవసరం ఉన్నది, మీరు చేస్తున్నటువంటి కొత్త పనిని మాత్రమే చెప్పారు. నేను కొత్తది మొదటి ప్రశ్నగా అడిగాను, కానీ పాతవి ప్రతిదీ అడిగాం. TGIICలో ఉన్నటువంటి పార్కులు, అలాట్మెంట్ యూనిట్స్, ఇండస్ట్రియలిస్టులు, ఏది ప్రొడక్షను దాన్ని చేయని వాళ్ళు, అలాట్మెంట్ కాకుంటే అలాట్మెంట్ అయిన తర్వాత ప్రొడక్షన్ కాకుండా ఇండస్ట్రీ అలాగే ఉన్నా ఆ సిక్కైన ఆ ఇండస్ట్రీస్ వివరాలు వారిని తిరిగి మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదా అనేది అడగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అవన్నీ అడిగినాం. మీరు నాకు పంపిస్తామంటే సంతోషం, కాదని అనట్లేదు. కానీ ఒక అసెంబ్లీ వేదికగా, శాసనసభ వేదికగా ప్రజలు ప్రతి ఇండస్ట్రీని ఏమేం చేస్తున్నారు, తెలంగాణలో ఎలాంటి నిర్వహణ జరుగుతున్నది, మరి దీంట్లో ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, అలాట్మెంట్ అయిన తర్వాత ఏమన్నా మళ్ళీ చేయకుండా దాన్ని తిరిగి అమ్ముకోవడం లాంటిది ఏమైనా చేస్తున్నారా, ప్రొడక్షనే లేకుండా చేస్తున్నారా, ఏదైతే శాంక్షన్ ఇచ్చినో అది కాకుండా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో సమాధానం రావాలి. కాబట్టి నేను ప్రశ్న అడిగినాం. కానీ మీరేమన్నారు, 3500 ఎకరాలు కొత్త, సంతోషం, మీరు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో నేను కూడా మీకు మద్దతు తెలుపుతా, కాదని అనట్లేదు. 3500 ఎకరాలు తీసుకోండి, అందులో అసైన్మెంట్ ల్యాండ్ ఎంత ఉంది, పట్టాభూమి ఎంత ఉంది, అవన్నీ మీరు మాట్లాడడం నేను కూడా ఆబ్జెక్షన్ చేయట్లేదు అధ్యక్ష. దానికి సంతోషమే. కొత్త న్యూ ఎంటర్ప్రినర్స్ వస్తారు, కొత్త వాళ్ళకి మీరు భవిష్యత్తు ఇస్తారు, సంతోషం. కానీ ప్రజల నుంచి సేకరించిన, రైతుల నుంచి సేకరించిన సెజులు పెట్టి పార్కులు తయారు చేసి ఆ డబ్బు ఇవాళ మళ్ళీ తిరిగి ఇండస్ట్రియలిస్ట్కు ఆ భూములు అంటగట్టిన తర్వాత ప్రొడక్షన్ చేయకుండా దాన్ని కొలాటరల్ పెట్టి దాని మీద లోన్లు తీసుకొని తిరిగి దాన్ని సిక్కి చేసి మళ్ళీ తిరిగి ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది నా ప్రశ్న. లోతుగా మాట్లాడితే ఇవన్నీ ప్రశ్నలు. మీరు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు ఎన్ని ఉన్నాయి, ఏమేమి అలాట్ చేశారు అంటే సంఖ్య ఎప్పుడు 3000 అన్నారు. 10,000 పార్కులు ఉన్నాయి, 50,000 ఎకరాలు ఉన్నాయి, ఒక 5,000 యూనిట్లు ఇచ్చాము, అందులో 3,000 రన్ అవుతున్నాయి, 2 రన్ అవ్వట్లేదు. ఏదో ఒకటైతే మీరు చెప్పాలి కదా సమాధానం. అధికారులు కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇలాగండి అధ్యక్ష. పూర్తి సమాధానం కొరకు నేను వేచి ఉంటా. మరొకసారి ఉందాతనంగానే ఉండాలని కోరుకుంటున్నా. కాబట్టి మీరు ఇచ్చే సమాధానం కోసం నేను ఎదురు చూస్తుంటా. కానీ దానికి 300 రోజులు పట్టింది. ఈ 300 రోజులు మరొక 300 రోజులు ఎదురు చూసే ఓపిక లేదు. కాబట్టి మీరు తొందరగానే ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపలనే దానికి గౌరవ మంత్రివర్యులు మీ ద్వారా సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, చాలా సంతోషం. మేము కూడా అదే ప్రస్తావనలో ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఎక్కడైతే మొదటి నుంచి కూడా ఇండస్ట్రీ పాలసీ వచ్చిందో 30-40 సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రాంతంలో అయితే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసుకొని భూములు కేటాయింపు చేయడం జరిగిందో, ఏ పర్పస్తోని భూములు మనము కేటాయింపు చేయడం జరిగిందో ఆ పర్పస్కు అనుగుణంగా అక్కడ యూనిట్స్ ఉంటున్నాయా లేదా, లేకుంటే ఇతర పర్పస్కు ఉపయోగిస్తూ ఉన్నారా. ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పినట్టు అసలు భూమి వారు ప్రొడక్షన్ పరంగా ఉపయోగిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారా లేదా దానిపైన కమిటీ వేయటం జరిగింది అధ్యక్ష. కమిటీ
ఈరోజు అన్ని ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి ఒకటే కాదు, కొన్ని సందర్భాల్లో మేము చూస్తూ ఉన్నాం, ఒక పర్పస్ గురించి తీసుకొని ఇంకో దానికి ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భం. తప్పకుండా అన్ని తీర్లు కూడా అన్ని సమాచారం అందజేయడం జరుగుతుంది. గౌరవ సభ్యులు అడిగిన ప్రతి విషయం, ఏ పార్కుకు సంబంధించి ఫలానా పేరు పైన ఈరోజు అలాట్మెంట్ జరిగింది, ఆ పార్కులో ఫలానా కంపెనీకి సంబంధించిన ప్రొడక్షన్ జరుగుతూ ఉందా లేదా, లేని పక్షంలో కూడా ప్రభుత్వం ఈరోజు తిరిగి మళ్ళా ఆధీనంలోకి తీసుకొని వేరే ఇతరులకు కేటాయింపు చేసే కార్యాచరణ తీసుకుంటుంది. అధ్యక్ష, పూర్తి సమాచారం గౌరవ సభ్యులు వెంకటరమణారెడ్డి గారికి అందజేయడం జరుగుతుంది. వెంకటరామరెడ్డి గారు, క్లాజెస్ ఎక్కువ ఉండి ఉంటే ఎడిట్ చేసి ప్రశ్నను రూపొందించబడుతుంది. ఒకటే నిమిషం అధ్యక్ష, కమిటీని వేసామని చెప్పి గౌరవ మంత్రివర్యులు చెప్పారు. కమిటీ సభ్యులు, కమిటీలో ఎవరెవరు ఉన్నారనేది ఒక్కసారి చెప్తే దాని మీద ఇంకెన్ని రోజులు ఎంక్వైరీ కమిటీ వేసి ఎన్ని రోజులు సమయం తీసుకున్నారు, ఏ సమయం లోపల ఎంక్వైరీకి ముగుస్తుంది, ఆ తర్వాత సమాధానం వస్తుంది అనేది కావాలి. మళ్ళీ తిరిగి చెప్తున్నా, కమిటీ సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఆ సభ్యులు ఎవరు, అది ఎన్ని రోజుల వరకు అది ముగిస్తారు అనేది. సార్ మంత్రి గారు. అధ్యక్ష, ఈరోజు మా ఇండస్ట్రీస్ సంబంధించిన డైరెక్టర్ గారు మల్సూర్ గారి అధ్యక్షతన ఈడీ టీజీఐఏసీ సభ్యులుగా, అదేవిధంగా ఐఏసీకి సంబంధించిన మరొకరు సభ్యులుగా కమిటీని నియామకం చేయడం జరిగింది. ఈ కాన్స్టిట్యూటివ్ చేయటం అక్టోబర్ మాసంలో చేయటం జరిగింది. ఈ క్రమేణా ఫిబ్రవరి మాసం వరకు పూర్తి స్థాయిలో సూక్ష్మంగా బ్రాడ్గా మీకు లిస్ట్ ఇవ్వటం జరుగుతుంది. సూక్ష్మంగా ఈరోజు ప్రతి ఒక్క పరిశ్రమకు సంబంధించిన అంశాలను కూడా సభ దృష్టికి తీసుకొస్తాం, గౌరవ సభ్యుల దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 402, రాష్ట్రంలో పర్యాటనానికి ప్రోత్సాహం, యువజన అభివృద్ధి శాఖ, పర్యాటక మంత్రి, సాంస్కృతిక శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. దేవాలయ, ఆధ్యాత్మిక పర్యాటకం, ఎకో టూరిజం, ఆరోగ్య అండ్ వెల్నెస్ టూరిజంపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ పర్యాటక విధానాన్ని 2025-30 సంవత్సరాలకు రూపొందించాలని ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది. పాలసీ రూపకల్పన పూర్తయ్యే దశలో ఉంది. అధ్యక్ష, ఈ ప్రశ్నకు సమాధానం, హైదరాబాద్ దగ్గరలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్న కొత్త జూలాజికల్ పార్కు రూపకల్పన దశలో ఉన్నది. సి ప్రశ్నకు సమాధానం, ఈ ప్రతిపాదన రూపకల్పన దశలో ఉన్నందున ఏర్పాటు చేసే ప్రదేశం ఇంకా ఖరారు కాలేదు. డి ప్రశ్నకు సమాధానం, ఈ ప్రతిపాదన రూపకల్పన దశలో ఉన్నందున కాలపరిమితి ఇంకా ఖరారు కాలేదు. అధ్యక్ష, గౌరవ సభ్యులు బాలు నాయక్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు పర్యాటక రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్న విషయంగా చెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యాటక రంగానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ప్రాంతాలని అభివృద్ధి చేస్తే మన రాష్ట్రం యొక్క సంపద పెరుగుతుంది. అదేవిధంగా పర్యాటకులకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇచ్చేవాళ్ళని అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మరి ఎప్పుడో మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, హైదరాబాద్లో ఒక్కటే మనం చూసినాం, మన పిల్లల్ని కూడా ఒక్కటే జూ పార్కులు చూపెడతా ఉన్నాం అధ్యక్ష. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం
గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మరి ఒక జూలాజికల్ పార్కును ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేయడం చాలా అభినందనీయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి మరి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష మరి నా నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష మరి ముఖ్యంగా పర్యాటక రంగానికి సంబంధించి అక్కడ వెనకపోతే నాగార్జున సాగర్ మరి బ్యాక్ వాటర్లో మా దేవరకొండ నియోజకవర్గం మొత్తం కూడా ఉంటుంది అధ్యక్ష. మరి నా నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష సుమారుగా దేవరకొండ పట్టణంలో 13వ శతాబ్దంలో నిర్మించినటువంటి గిరిదుర్గం అన్నటువంటి ఒక పెద్ద ప్రాంతం ఉన్నది అధ్యక్ష. వాటిని రేచర్ల పద్మనాయకులు రాజు గారు ఆ రోజు పరిపాలించినటువంటి దుర్గం అధ్యక్ష. అది ఆ ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేయడం వల్ల అక్కడ పర్యాటకం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో మరి మంచి పర్యాటక కేంద్రం అవుతుంది అధ్యక్ష. వాటి చుట్టూ కూడా మన వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఏ విధంగా ఉన్నాయో మా దేవరకొండ కొండ కూడా మరి 7 కొండల చుట్టూ ప్రహరీగా ఉండేటువంటి మరి ప్రాంతంగా పర్యాటక కేంద్రంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తమరు దాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష మా దేవరకొండకు దేవరకొండ అనే పేరు రావడానికి ప్రతి కొండ పైన మరి దేవాలయాలు నిర్మించబడి ఉన్నాయి అధ్యక్ష. అందులో ముఖ్యమైనవి ఇవాళ మనం ఒకసారి చూసుకుంటే దేవతల కొండ అని పేరు ఉండేది సార్ అధ్యక్ష మాకు అంతకుముందు. దాన్నే దేవరకొండగా మార్పు చేయబడింది. మనందరం చూసినాం అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సు పైన ఏమంటారు దాన్ని కలుషం అనేటు గుర్తు ఉండేది అధ్యక్ష. ఆర్టీసీ బస్సు పైన ఏమంటారు లోగో అన్నాను లోగో ఉండేది అధ్యక్ష. అది మా దేవరకొండ ప్రాంతానికి సంబంధించిన లోగో అధ్యక్ష. అది అందుకని ప్రాంతం అంతా ప్రసిద్ధి చెందినటువంటి ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి దుర్గాన్ని గిరిదుర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. దాన్ని పర్యాటక రంగంగా గుర్తించాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష దేవరకొండ నుంచి పర్యాటక ప్రాంతం వచ్చేటువంటి చాలా మంది హైదరాబాద్లో ఆదివారం మరి ఒక్కసారి మీరు శనివారం ఆదివారం చూసుకుంటే సుమారుగా వైజాగ్ కాలనీ కూడా బ్యాక్ వాటర్ ఉంది అధ్యక్ష. ఆ వైజాగ్ కాలనీకి ఆదివారం శనివారం వస్తే కనీసం 10,000 మంది వస్తున్నారు అధ్యక్ష ఆ ప్రాంతానికి హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి. అందుకని అటువంటి ప్రాంతాన్ని మీరు పర్యాటక కేంద్రం వాటి పక్కనే గాజుపేట అన్నటువంటి పెద్దలు అనేకమైన పురాతనమైన గుహలు ఉన్నాయి అధ్యక్ష. ఆ రకంగా ఆ పట్టణంలో అటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మరి అదేవిధంగా దేవర్చేర అనేటువంటి గ్రామంలో శివాలయం అధ్యక్ష నేను చాలాసార్లు పోయాను. అసలు ఆ శివాలయంలో నిర్మితపడిన ఎప్పుడు తాతల కాలం ఎప్పుడు నిర్మితం తెలియదు అధ్యక్ష. అది మనం నిర్మించింది కూడా కాదు. 365 రోజులు అందులో నీటి ప్రవహించి శివుని మీద పడతా ఉంటుంది అధ్యక్ష. అటువంటి దేవాలయాలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా నాగార్జున గౌరవ మంత్రి గారు టూరిజం మంత్రి గారికి మరి గతంలో మీరు మా పక్కనే ఉన్నటువంటి వారికి మాకు పక్క ప్రాంతమే అధ్యక్ష. అటుపక్క పోతే అచ్చంపేట కూడా పోయి వచ్చిన వాళ్ళు మొత్తం తిరిగినామన్న ఈ పర్యాటక రంగానికి సంబంధించి అధ్యక్ష. ఏలేశ్వరం అని చెప్పేసి మా సహచరుడు మా సోదరుడు జయవీర్ గారికి కూడా తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఏలేశ్వరంలో నాగార్జున సాగర్ కొండ దాటిన తర్వాత ఆ శివాలయం ఉన్నది అధ్యక్ష. నేను ఇప్పటివరకు వెళ్ళలేదు కానీ మరి అనేక మంది మరి పడవలలో ప్రయాణిస్తున్నారు అధ్యక్ష. వాటి చూడడానికి అనేక మంది భక్తులు వస్తున్నారు. మా ప్రాంతాన్ని మరి పర్యాటక రంగంగా మరి చేయడానికి గౌరవ మంత్రి గారు ముఖ్యంగా మరి గిరిదుర్గాన్ని మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి గిరిజన ప్రాంతం మంచి ఆహ్లాదకరమైన పర్యాటక రంగాన్ని బ్యాక్ వాటర్ కృష్ణా వాటర్ని ఆకర్షించేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంగా మరి అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతో పాటుగా ఆఖరిగా అదే వైజాగ్ కాలంలో గతంలో ఏకో టూరిజాన్ని తీసుకొని వచ్చిన అధ్యక్ష. మరి ఎందుకు చేత మరి ఆ ఎకో టూరిజం ఇప్పటి వరకు ముందుకెళ్ళడం లేదు. ఒకసారి గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలని తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు జయవీర్ రెడ్డి గారు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.
హైదరాబాద్కి కూతవేటు దూరంలో 150 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎప్పటి నుంచో పర్యాటక రంగానికి కేంద్రంగా ఉన్నది అన్న విషయం మనందరికీ తెలిసిందే అధ్యక్ష. గత పాలకులు గతంలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి సహకారంతో అదేవిధంగా అప్పట్లో మంత్రివర్యులుగా చేసిన జానారెడ్డి గారు కూడా ఆ ప్రాంతానికి ఎంతో కష్టపడ్డారు పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు. ఆ విధంగా గతంలో బుద్ధవనం అన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది రైట్ బ్యాంకుకి వెళ్తున్నా కూడా మన తెలంగాణకి రావాలన్న ఉద్దేశంతో తెలంగాణకి కేటాయింపు చేయడం జరిగింది అధ్యక్ష. దగ్గర 274 ఎకరాల్లో ఫారెస్ట్ భూమిని తీసుకొని ఆ బుద్ధవనాన్ని అభివృద్ధి చేసేందుకు గవర్నమెంట్కి అప్పగివ్వడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధులతోని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని పెద్ద విధంగా దాన్ని డెవలప్ చేసుకున్నాం. కానీ ఇప్పటికి కూడా అక్కడ ఒక 5 స్టార్ హోటల్ లాంటిది అదేవిధంగా కన్వెన్షన్ సెంటర్ లాంటిది ఒకటి వస్తే అక్కడ ఉన్న లోకల్స్కి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలతో పాటు మన పర్యాటక రంగానికి కూడా మంచి నిధులు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. దాని విధంగా కూడా ఇప్పటికే 2 సార్లు మంత్రివర్యులు వచ్చిండ్రు. తప్పకుండా దానికి తగిన చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉంది. దాని తగ్గట్టు ప్రాతిపదికలు కూడా తయారు చేస్తున్నా అని మంత్రులు చెప్పిండ్రు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు జూ పార్క్ అన్నది కూడా మన గౌరవనీయ బాలునాయక్ గారు ప్రస్తావించారు కాబట్టి మన హైదరాబాద్లోనే ఇప్పటికే పెద్ద ఎత్తున జూ పార్క్ ఉండి దాంట్లో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం మినీ జూ పార్క్స్ని కూడా వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటే అది కూడా మనకి మన రాష్ట్రానికి అది కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ మినీ జూ పార్క్ ఒకటి నాగార్జున సాగర్తో పాటు మిగిలిన ప్రదేశాల్లో కూడా ఏర్పాటు చేయాలని నేను వారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు నాగార్జున సాగర్లో ఉన్న హరిత హోటల్ విజయ్ విహార్ ఏదైతే ఉన్నదో ఇప్పటికే చాలా ఏళ్ళ నుంచి ఉన్నది. కేవలం 38 రూమ్స్ పర్యాటకులు చాలా అధికంగా వచ్చేందుకు ఇప్పుడు కూడా మీరు శుక్రవారం శనివారం ఆదివారం చూసుకుంటే 100% ఆక్యుపెన్సీస్తోని రన్ అవుతున్న ఈ హోటల్కి ఇప్పటికీ 5 కోట్ల నిధులు కూడా రెనోవేషన్ కోసం మంజూరు చేయడం జరిగింది. కానీ ఈ నిధులు దాన్ని పూర్తి విధంగా రెనోవేట్ చేసేందుకు సరిపోవు అధ్యక్ష. దానికి ఇంకొంచెం కూడా నిధులు కేటాయిస్తే నాగార్జున సాగర్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు మనం ముందరు తీసుకొచ్చు అధ్యక్ష. ఇందు విధంగా తగు చర్యలు మంత్రివర్యులు తీసుకుంటారన్న దీంతో సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు రామచంద్ర నాయక్. నెక్స్ట్ ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ప్రపంచంలో కొన్ని దేశాలు కేవలం టూరిజం మీదనే వారి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అధ్యక్ష. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చారిత్రాత్మక కట్టడాలు, గుళ్ళు, గోపురాలు, అదేవిధంగా పర్యాటక కేంద్రాలు వాస్తవంగా అభివృద్ధి చేస్తే మన రాష్ట్రం కూడా దేశంలోనే మరి ముందడుగు వేసే పరిస్థితి కనబడుతూ ఉంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టూరిజం భవనాలు కానీ పర్యాటక కేంద్రాలు కానీ మొత్తం నిర్లక్ష్యానికి గురైన అధ్యక్ష. ముఖ్యంగా మా వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాకతీయుల మరి కట్టడాలు, అదే కోట, అదేవిధంగా పాలకుర్తి సోమనాథుడి దేవాలయం, కురువి వీరభద్రుడు మరి ప్రసిద్ధిగాంచిన శివాలయం, అదేవిధంగా భద్రకాళి సమేత వీరభద్రుడు ఆలయం, అదేవిధంగా మాకుల వెంకటేశ్వర స్వామి ఆలయం, నరసింహులపేట వెంకటేశ్వర స్వామి లక్ష్మీనరసింహ స్వాముల ఆలయం, అదేవిధంగా పక్కనే పాకాల చెరువు, మరి ఇలాంటి ఎన్నో భీముని పాదం లాంటి జలపాతాలు ఉన్న మరి వరంగల్ని మరి ఎలాంటి టూరిజం అభివృద్ధికి నోచుకోకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అధ్యక్ష. మా గిరిజన నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబాబాద్ పార్లమెంట్ అదేవిధంగా జిల్లా కేవలం జిల్లాను ప్రకటించేసి వదిలేసిన అధ్యక్ష. మరి ఎప్పుడు గిరిజన నాయకులని కనీసం మరి వారు కలుసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చినట్టు ఎక్కడ కనబడలేదు అధ్యక్ష. కేవలం కేసీఆర్ గారు కాలు మొక్కించుకోవడానికి పనికొచ్చారు కానీ ఎక్కడ వారు కనీసం అభివృద్ధి కోసం ఎప్పుడైనా వారిని
చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా మరి కందగిరి పర్వతం గతంలో మరి యువ నాయకులు కూడా మా సత్యవతి రాథోడ్ గారిని, కొంతమందిని తెక్కలపల్లి రవీంద్రరావు గారిని, కొంతమందిని ఆ గుట్ట మీద ఎక్కించి దీన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తా అని చెప్పేసి మాటిచ్చారు, కానీ పట్టించుకోలేదు. మరి మన ప్రభుత్వం ఇటు హైదరాబాద్ టూరిజంని అభివృద్ధి చేస్తూనే మరి ఓరుగల్లు పర్యాటక కేంద్రాలుగా మరి అభివృద్ధి చెందేటట్టుగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారిని కోరుతూ, ఇక టీఆర్ఎస్ నాయకులు ఇక ఏదన్నా అరసుడు మొదలుపెట్టిన అధ్యక్ష, లేదంటే మార్ఫింగ్ చేసి వీడియోలు పెట్టడం తప్ప వాళ్ళకి ఇంకెవటి చేత కాదు. గత ప్రభుత్వంలో ఒకే కుటుంబం కదంబ హస్తాల్లో రాష్ట్రాన్ని బంధించి అధ్యక్ష సర్వశిక్ష అభియాన్ వాళ్ళు, పశుమిత్ర సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆర్టీసీ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా హోమ్ గార్డ్స్, కాంట్రాక్ట్ టీచర్లు, వీళ్ళందరూ అంటే అవస్థలు మరి వాళ్ళ ప్రభుత్వంలో వాస్తవం కాదా అధ్యక్ష? మరి ఈరోజు మేకపోతు గాంభీర్యం లేకపోతే దయ్యాలు వేదాలు వల్లించినట్టు చాలా మాట్లాడుతున్నారు. మరి గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చెల్లించకపోవడం వల్ల కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంది, అదేవిధంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంది, అదేవిధంగా మరి కాంట్రాక్టులు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంది. అదేవిధంగా అధ్యక్ష మరి ఉమ్మడి వరంగల్ జిల్లాని టూరిజం డెవలప్మెంట్ చేయాలని మా మహబూబాద్ ఒక గిరిజన ప్రాంతం టూరిజం డెవలప్ చేస్తే మరి ఆర్థికంగా మా జిల్లా కూడా భద్రాచలం వరకు కూడా కొంత ఫోకస్ చేస్తే మంత్రి గారు మరి తప్పకుండా మా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చిక్కుడు వంశకృష్ణ. అధ్యక్ష, నల్లమల్ల పేరు వినని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండరు అధ్యక్ష. ఈ నల్లమల్ల అటవీ ప్రాంతం ఈ తెలంగాణకు ఊటీ లాంటిది. ఇంతకుముందు చెప్పాను నేను. మరి కొండలు కోనలు అన్నిటి మించి శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామిని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ముద్దు బిడ్డ అయినా దర్శించుకోవాలంటే అది నల్లమల్ల ప్రాంతం నుంచే వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష. అన్నిటి మించి ఈ ప్రాంతంలో జంతువులు, పక్షులు, ఆహ్లాదకరమైన వాతావరణం, అదేవిధంగా నల్లమల్లలో శివాలయాలకు ఇది నిలయం అధ్యక్ష. కాబట్టి అక్కడ ఇప్పటి వరకు గుర్తించినటువంటివి ఒక 18 ప్లేసులు ఉన్నాయి అధ్యక్ష. మొదటిది శ్రీ ఉమామహేశ్వర టెంపుల్, ప్రతాపరుద్రుని కోట, సలేశ్వరం. ఈ సలేశ్వరం ఎటువంటిది అధ్యక్ష అంటే తెలంగాణ అమర్నాథ్ అధ్యక్ష. దీంట్లో మంచి వాతావరణం, సాహసోపేతమైనటువంటి జర్నీ ఉంటుంది అధ్యక్ష. లొద్ది మల్లయ్య, అదేవిధంగా బైరాపూర్ చెరువు, వ్యూ పాయింట్, మల్లెల తీర్థము, అదేవిధంగా అక్కమాదేవి గుహలు, దత్తపాదాలు, ఆక్టోపస్ వ్యూస్, అదేవిధంగా వజ్రాల మడుగు, మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్, అదేవిధంగా నరసింహలవాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, రాయలగండి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్, అంతర్గంగా, ఉన్నపెంట, గీసిగండి, అదేవిధంగా పెద్దరేవు, వీటితో పాటుగా గుండము, అదేవిధంగా నల్లమల్ల భైరవ కోన, ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. వీటిలో అన్నిట్లలో కూడా శివాలయాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ పర్యాటకం ఈ తెలంగాణలో అత్యంత ఇంపార్టెంట్గా వచ్చేటువంటి పర్యాటక కేంద్రాలు పెట్టడానికి అనువైనటువంటి ప్రాంతం అధ్యక్ష. గౌరవ మా మంత్రి గారు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులు పెద్దలు దామోదర్ రాజనరసింహతో పాటు మా జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు 2 రోజులు మేము ప్రోగ్రాం పెట్టాము అధ్యక్ష. ఒకరోజు కంప్లీట్ చేశాం. దాంట్లో ఒక్క విషయం ఏంటి అధ్యక్ష అంటే అక్కమాదేవి గుహలు. ఈ అక్కమాదేవి కర్ణాటక రాజకుమార్ అధ్యక్ష. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం నేను మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అక్కడి నుంచి విచ్చేసి ఆ గుహలలో ఉండి తపస్సు చేసి అక్కడే చనిపోయింది అధ్యక్ష. అది న్యాచురల్గా మన 1000 స్తంభాల గుడి ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది అధ్యక్ష. ఆ గుహలో అవి వాస్తవంగా చూస్తే నిజంగానే పెట్టినట్టు అనిపిస్తుంది అధ్యక్ష. దానికి 2 మార్గాలు ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే శ్రీశైలం డ్యాము బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ నుంచి వాటర్ మీద వెళ్ళొచ్చు అధ్యక్ష. అదేవిధంగా బై రోడ్డు వెళ్ళొచ్చు అధ్యక్ష. కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, మరి దాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేస్తే మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక మక్తంలాగా ఉంటుంది అధ్యక్ష. ఒక విషయం ఏమిటంటే అధ్యక్ష, ఇక్కడ లెఫ్ట్ అంటే రైట్ సైడ్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లాంచర్స్, స్టీమర్స్, స్పీడ్ బోట్లు పెట్టి అక్కడి నుంచి వాళ్ళు ఉన్నది రైట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ అయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ అక్కమాదేవి కేవ్స్ ఎవరు ఉన్నాయో
అక్కడ వాళ్ళ నుంచి ఇక్కడ ఈ పర్యాటకులను అక్కడి నుంచి ఆకర్షించి వాళ్ళు నడుపుతున్నారు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష, అక్కడ పెద్ద మొత్తంలో టూరిజం డెవలప్మెంట్ కావడానికి మంచి అనువైనటువంటి ప్రదేశం అధ్యక్ష. అక్కడ ఎక్కడైతే మనం రోప్వే వేసి ఒక పేమెంట్ చేసి అక్కడి నుంచి స్టీమర్ ద్వారా చేస్తే మంచి రెవెన్యూ వస్తుంది, చాలా బాగుంటుంది అధ్యక్ష. దాంతోపాటుగా మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఈకో డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా మల్లెల తీర్థం అధ్యక్ష, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అధ్యక్ష. కాబట్టి మల్లెల తీర్థాన్ని కూడా రోప్వే వేయాలి. మరి గౌరవ మంత్రి గారు ఇప్పటికే 25 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, 25 కోట్లు సరిపోవు. దయచేసి నల్లమల్లకు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివారు ఒక 100 కోట్లు ఇవ్వాలని నేను మా నల్లమల్ల ప్రాంత ప్రజల తరఫున వారికి నేను అభ్యర్థిస్తూ, మరి నిన్న మనం తడోబా ఫారెస్ట్ కానీ లేకపోతే గంగపుత్ర పరివాహక ప్రాంతమైనటువంటి ఈ కాజీరంగ ఏదైతే ఉందో ఆ తరహాలోనే మనం డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని నల్లమల్ల ప్రాంతాన్ని టూరిజం హబ్గా చేయాలని మరి నల్లమల్ల ప్రాంత ప్రజల తరఫున మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు బాలు నాయక్ గారు, జేవి రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, అట్లాగే డాక్టర్ వంశీకృష్ణ గారు వివిధ అంశాలపైన టెంపుల్ టూరిజం సంబంధించి, జూ పార్క్ సంబంధించి రకరకాల అభివృద్ధి కార్యాల గురించి అన్ని విషయాలు ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. ఇందులో మొదటగా చెప్పినట్టుగా ప్రభుత్వం ఈ రోజున టెంపుల్ టూరిజము, ఎకో టూరిజము, హెల్త్ టూరిజం పాలసీని తీసుకొచ్చి వివిధ రంగాల్లో యావత్ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేయాలని సభ్యులు కోరిన సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తున్నది అధ్యక్ష. ఇవన్నీ కూడా కాన్సెప్చువల్ స్టేజ్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా రూపకల్పన దశలో ఉన్నవి. సభ్యులు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యాసాలు బట్టి అన్నీ కూడా పరిశీలించి వీలైనన్ని ఎక్కువ మంజూరు చేసే ప్రయత్నం చేసి మీ కోరిక నిర్వహించే ప్రయత్నం చేస్తామని చెప్పని సభ ద్వారా మీ ద్వారా వాళ్ళందరూ కూడా సవినకి విజ్ఞప్తి చేస్తాను. ఎట్లాగే ఈ రోజున షార్ట్ డిస్కషన్ ఉంది టూరిజం పైన కూడా, సో అన్నిటిపైన కూడా సభ చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 631, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బిఏ విద్యార్థుల డిటెన్షన్. మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ మెడికల్. Speaker sir, answers to question A sir. Yes sir. Answer to question B, in Usmania University detention system is there from ages and exempted the students from detention rules from the academic year 2021 to 22-23 due to COVID pandemic. Again the detention system is continued from the year academic year 2023-24. Answer to question C, yes sir. Answers to question D and E. Number of students appeared is 2,535. Number of students passed or promoted is 2,205. Number of students detained is 330, sir. గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు. Honorable Speaker, sir. Sir, I thank the Honorable Minister Saab for giving the reply to the question, sir. Sir, with your kind permission, sir, I just need some 2-3 minutes to just brief about this subject, sir. So first and foremost, the most important thing is that, sir, we have JNTU University, sir, and also Usmania University, sir. And there are, I think, some 300 engineering colleges which are affiliated to JNTU, and there are some 10 colleges which are affiliated with Usmania University, sir. So now, the reason for me to raise this question is that, sir, through you, I would like to ask the Honorable Minister Saab is the detention policy the same for Usmania University and JNTU University, sir? Sir, as per my information, sir, the detention policy in JNTU is, the credit score is 25, sir. That is 25%. Usmania University, sir, they've made it 50, sir. So why this disparity, sir? And sir, one more important thing which I want to bring to your kind notice, and through you to the Minister Saab, is that, sir, we have autonomous colleges also, sir. Sir, in the autonomous colleges, sir, they are very lenient and they are promoting the students, sir. And in this Usmania University, sir, I have the list, sir, a newspaper article which had come, sir.
sir, which says that in JNTU, sir, in JNTU, the credits are 25, sir, 25%. वहां पे पासिंग परसेंटेज इज 40%, सर. तो आप अंदाजा लगाइए सर, अगर 50% अगर हम उस्मानिया यूनिवर्सिटी में कर देंगे तो व्हाट वुड बी द पासिंग परसेंटेज? Sir, also, sir, this is not only one disparity. Sir, if I am wrong, I may be corrected, sir. My second question is that, sir, is there a disparity in the syllabus or not, sir? Sir, disparity, sir, in the scheme of instructions, course content, syllabus across the university colleges, constitute colleges, autonomous colleges and affiliated colleges, they have totally different syllabus, sir. So through you, I request the Honorable Minister Saab, sir, whether it is JNTU, whether it is Usmania or autonomous universities, sir, the syllabus has to be same. The rules have to be same. The detention policy has to be same, sir. Sir, also, sir, if we have to go into the next details, sir, I would like to ask the Honorable Minister Saab through you, sir, make up advanced supplementary exam, sir. Sir, Usmania University doesn't have such thing, sir. Sir, through you, I request the Honorable Minister Saab, sir, it is suggested to hold a make-up exam or an advanced supplementary exam as mandatory for facilitating the students to get two opportunities so as to enable them to earn requisite credits. If implemented, the number of detained students may get decreased in subsequent years, sir. So the reason for me requesting this and giving this suggestion is that, sir, the dropout level is increasing in engineering students, sir. Sir, अब ये अगर 50% आ जाएगा, sir, तो और बच्चे drop out हो जाएंगे, sir. And sir, there is also, I have earlier spoken about, sir, about the non-uniformity in the credits of Usmania and JNTU, sir. Sir, again, sir, I would like to bring to your notice through you to the Honorable Minister Saab is that, sir, the credit system says that the students must earn a minimum percentage of credit, usually around 50 to 60% to be promoted, sir. So this includes credits from theory, lab courses, lab work, practical projects, etc., sir. Sir, I would like to ask the Honorable Minister Saab, sir, in theory courses, is there uniformity or non-uniformity in credit assigned for theory courses in different disciplines, branches? Example, some courses are of 4 credits, some are of 3 credits, and some are of 2 credits, etc., sir. Which shall be left to a challenge for decision making for the students on the point of view of selection of courses of earning the credit, sir. Sir, when we see the lab courses also, if I am wrong, sir, I'm raising this question and I want to have an answer for this, sir. The lab courses also, sir, there is no uniformity in the credits, sir. Assigned for lab, practical, project courses. Example, some courses are of 3 credits as maximum and 1 credit as minimum, which is adversely affecting the relaxation in promotion to higher semester. This is also a problem, sir. Sir, it is therefore suggested to assign credit uniformity for theory courses, labs, practical projects, etc. across all the disciplines branches of the program of studies, sir. Sir, also, sir, one more thing which needs to be corrected. So I ask through you to the Honorable Minister Saab is that, sir, this is about mandatory courses, sir. Sir, I would like to know, some courses are kept as mandatory in entire curriculum which do not have credit, sir. But it has to be cleared and do not include in the calculation of credit, sir. Sir, how is it possible, sir? How can you not include them, sir? Sir, it is therefore, through you, suggested and requested, sir, Honorable Speaker, sir, to include for calculation of earning credit, sir. Sir, now important point, sir, this is about readmission, sir. Sir, to readmit to the year of detention, student must pay the full tuition fee for that year, sir. Sir, the detained students are deprived of government fee reimbursement scheme. Am I right or wrong, sir? Sir, not only that they are denied the government fee reimbursement, sir. There, sir, one more important thing, sir, if I am wrong, Honorable Minister Saab can reply, sir. They are detained, but they are not allowed to attend the college. Sir, if I am detained, I fail the exams and I am detained, I am not promoted, at least I should be allowed to come to the college and study and clear my exams, sir. I am not allowed that, sir. This is what Usmania University says, sir.
Sir, it is therefore suggested to extend the government fee reimbursement scheme and also allow the students to continue coming to the college, sir. Sir, binding on course completion, sir. Sir, this is very, very important issue, sir. If I am wrong, I may be corrected, sir. For in Osmania University, sir, engineering student के लिए 4 साल का कोर्स है, सर. सर, उनको ये बोल रहे हैं कि 6 साल में खत्म करो. MBBS, आर्किटेक्चर, लॉ, फार्मेसी, एनी अदर कोर्सेस, सर, इसमें डबल टाइम देते हैं, सर. अब आप यहां पे डिटेन कर रहे हैं, यू आर डिटेनिंग देम एंड अगेन टेलिंग देम टू क्लियर द इंजीनियरिंग इन 6 years. So this also needs to be corrected, sir. Sir, seeing all these issues, sir, so through you, lastly, sir, I request the Honorable Minister Saab to please call for a meeting of the managements of the engineering college, also the students, and have a similar policy, sir. Let it be JNTU, let it be Osmania University, sir. And at least for this year, sir. Sir, at least for this year, sir, I request that this rule may be relaxed, sir, so that we can save the future and the career of the students, sir. Sir, most important thing which nobody is understanding, sir, Honorable Minister Saab has given me a reply, very good reply he has given, sir. I thank him for that reply, sir. लेकिन रिप्लाई में, सर, मिनिस्टर साहब ने कहा कि इतने बच्चे पास हुए. सर, आउट ऑफ 10 सब्जेक्ट, सर, उस्मानिया यूनिवर्सिटी में, JNTU में, उस्मानिया में 50% सब्जेक्ट्स क्लियर करना है, सर. JNTU में 25, सर. सर, ये I would like to know from the Honorable Minister Saab is that how many students have cleared all the exams, sir, all the papers, all the subjects. When we see that, sir, the percentage of clearance of all the subjects in Osmania universities, it is less than 20%, sir. So I once again through you request, sir, कि एक मीटिंग बुला लीजिए, बैठते हैं, रूल सबके लिए एक करिए, सिस्टम एक के लिए करिए, प्रमोशन के रूल्स भी एक करिए, सर. JNT होने दो ये. एंड लास्टली, सर, autonomous universities के लिए a special inspection team should be there, sir. They are just pushing the students. Sir, वो एग्जाम लिखते हैं, नहीं लिखते हैं, अच्छा लिखते हैं, खराब लिखते हैं, कुछ भी नहीं, सर. वो autonomous university है. They are just promoting them, passing them. Because of these autonomous universities, this lack, sir, ये कमजोरी की वजह से इंजीनियरिंग स्टूडेंट्स को नौकरी भी नहीं मिल रही है, सर. These are my questions and I hope Honorable Minister Saab would relook into this, sir. Thank you, sir. Diksha. ఈ ప్రశ్న దిస్ ఇస్ రిలేటెడ్ టు ద ప్రొఫెషనల్ కోర్సెస్, పర్టికులర్లీ ద ఇంజనీరింగ్ కోర్సెస్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద టాలెంటెడ్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్. అధ్యక్ష, ప్రధానంగా వాట్ ద హానరబుల్ మెంబర్ Akbaruddin just said, it is pertaining to the different syllabuses in JNTU, Osmania, or say Kakatiya, in our universities in the state. Secondly, the policy of detention. Third is the issue with regard to the number of credits per semester overall for the academic year. And the other most important thing is the average pass out of students that year. And the most important thing is advanced supplementary exam score to be given to the students and the readmission. Again, the readmission is again related to the fees reimbursement. Sir, to a very great extent, I welcome the suggestions given by the Honorable Member, sir, and particularly the regulatory powers of the university should be much more stringent and strong with regard to the autonomous universities. And with regard to the meeting to be conducted between the managements and the university authorities
and the students, which is very essential to resolve several issues which have been raised by the honorable member, sir. Tvaralone, at the earliest, we will call for a meeting with the department, the concerned universities, the vice chancellor, the management and the students, and try to resolve the issue of the credits, the detention, the credits, and also the re-examination, the period of re-examination, and also the re-admission, and also the issue of the fees reimbursement. These are the main issues, and this can be sorted out sitting across the table, and we'll very shortly call for meeting of the university, the department, as well as the management, sir. Thank you, sir. So at least I request, sir, कि detention policy, suddenly it has been introduced, sir. Sir, it was not there earlier for 2-3 years, and this year they have suddenly introduced this, and many students were unaware of this detention policy, sir. उनको मालूम भी नहीं था कि अगर आप इतने क्रेडिट्स नहीं लाएंगे तो उनको डिटेन कर दिया जाएगा। तो मेरी आपसे रिक्वेस्ट है सर, एटलीस्ट ये साल के लिए ये डिटेंशन पॉलिसी को खत्म करके पूरी एक सिमिलर पॉलिसी अडॉप्ट करिए, चाहे JNT हो, उस्मानिया यूनिवर्सिटी हो, काकतिया हो, जो भी हो, हर जगह पे एक पॉलिसी बनाइए, एक रूल बनाइए, और क्रेडिट्स भी एक करिए, सिलेबस को भी एक करिए। और सर इसमें बहुत सारे करेक्शंस हैं जो मैं अभी आपके जरिए बोला हूं, तो मीटिंग अगर बुला ली जाती है तो इससे करेक्शंस कर सकते हैं। लिहाजा इस साल के लिए डिटेंशन पॉलिसी को अगर सस्पेंड करेंगे तो बड़ी मेहरबानी होगी, बच्चों का फ्यूचर भी इससे बचेगा। सर అధ్యక్ష, ప్రధానమైన అంశము ఈ ప్రశ్నకు సంబంధించి ద మెయిన్ ఇష్యూ విత్ రిలేటెడ్ టు టుడేస్ క్వశ్చన్ ఈజ్ ద పాలసీ, ద క్రెడిట్స్, ద సిలబస్, ద డిటెన్షన్, రీఅడ్మిషన్. సో విత్ రిగార్డ్ టు ద పాలసీ ఆఫ్ డిటెన్షన్ అనేది కొత్తగా కాదు. ఇట్ ఇస్ పాలసీ విచ్ ఇస్ దేర్ ఇన్ లాస్ట్ 40 years, 50 years. బట్ ఇన్ బిట్వీన్ ద యూనివర్సిటీస్ ఆర్ గివెన్ రిలాక్సేషన్. The request of the honorable member is that at least for this year the relaxation may be given. The government has in principle have taken a decision to relax for this year. सात मेंबर का नाम है, सबको बुलाना बस। थैंक यू। The remaining questions are deemed to have been answered. The question hour is over. Condolence motions. సంతాప ప్రతిపాదనలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కొమ్మిరెడ్డి జ్యోతి దేవి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాద్రులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి కొమ్మిరెడ్డి జ్యోతిదేవి గారు 1998లో మెట్పల్లి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందింది. మెట్పల్లి శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. శ్రీ జ్యోతిదేవి గారు LLB పూర్తి చేశారు. వీరు రాజకీయాల్లోకి వచ్చి 1994లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందింది. ఎంపీపీగా ఎన్నికయ్యారు. వీరు ఆల్ ఇండియా మహిళా ఎమ్మెల్యేల అసోసియేషన్ నాయకురాలిగా వ్యవహరించారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని తన వంతు కృషి చేశారు. వీరు తమ నియోజకవర్గానికి ఎనలేని కృషి చేశారు. వీరు 2024 నవంబర్ 8వ తేదీన మరణించారు. వీరి వయస్సు 70 సంవత్సరాలు. సంతాప ప్రతిపాదన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు శాసనసభ నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యులు శ్రీ ఊకే అబ్బయ్య గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాద్రులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ ఊకే అబ్బయ్య గారు 1983 నుండి 1984 వరకు
బూరుగంపాడు శాసనసభ నియోజకవర్గం నుండి 1999 నుండి 2004 మరియు 2009 నుండి 2014 వరకు ఇల్లెందు శాసనసభ నియోజకవర్గము నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు సింగరేణిలోని ఉద్యోగం చేస్తూ 1981లో సర్పంచ్ ఎన్నికల్లో సూదిమల్ల పంచాయతీ నుంచి గెలుపొందారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నలేని కృషి చేశారు. వీరు 2024 నవంబర్ 24వ తేదీన మరణించారు. వీరి వయస్సు 72 సంవత్సరాలు. సంతాప ప్రతిపాదన. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుమ్మాట శాసనసభ నియోజకవర్గం నుంచి మాజీ సభ్యులు శ్రీ డి రామచంద్రారెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాతురులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ డి రామచంద్రారెడ్డి గారు 1985 నుండి 1989 వరకు దుమ్మాట శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2024 నవంబర్ 24వ తేదీన మరణించారు. వీరి వయస్సు 85 సంవత్సరాలు. శ్రీమతి కొమ్మిరెడ్డి జ్యోతి గారు, శ్రీ ఊకి అబ్బయ్య గారు మరియు శ్రీ డి రామచంద్రారెడ్డి గారి ఆత్మలకు శాంతి కూరేందుకు 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తాం. Government bills. I request the Minister for Endowments. I request for the Legislative Affairs behalf of Chief Minister to move the motion for leave to introduce the Young India Physical Education and Sports University of Telangana Bill 2024. Honorable Speaker, sir, on behalf of Honorable Chief Minister, I beg to move for leave to introduce the Young India Physical Education and Sports University of Telangana Bill 2024. Motion moved. The question is that the Young India Physical Education and Sports University of Telangana Bill 2024 to be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Health and Medical on behalf of the Chief Minister to move the motion for leave to introduce the Telangana University's Amendment Bill 2024. Honorable Speaker, sir, on behalf of the Honorable Chief Minister, I beg to move for leave to introduce the Telangana University's Amendment Bill 2024. Motion moved. The question is that the Telangana University's Amendment Bill 2024 to be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. Adjournment motions. వాయిదా ప్రతిపాదన. శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మరియు ఇతరులు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ఫార్మా పేరిట భూసేకరణను ప్రతిఘటించిన గిరిజన రైతులను నిర్బంధించడం గురించి
చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా